తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నాలుగిటి మీదే మన పెంపకం అంతా ఉంటుంది. ఈటే సంస్కారంతో మనం అందరిని పిల్లల్ని పెంచుతాం. అలాంటి ఒక సంస్కారం అమ్మ నాన్న తర్వాత గురువే. అలాంటి ఒక అద్భుతమైన గురువుతో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఆమె ఫ్యూచర్ కిడ్స్ అధినేత శైలజారావు గారు. నమస్తే శైలజారావు గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజమండి, అంటే పిల్లలు ఎంత ప్రేమిస్తారో మిమ్మల్ని నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి కనుక్కున్నప్పుడు తెలుస్తుంది. గత 10 సంవత్సరాలుగా మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. యూనో అసలు ఆ రెస్పెక్ట్ మామూలుగా కాదు. మామూలుగా అందరం చదువుకుని వచ్చిన వాళ్ళు అందరికీ గురువులు అంటే ప్రేమ ఉంటుంది, కానీ మీ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అలాంటి లవ్, పిల్లల లవ్ ఎప్పుడు ఇట్స్ ప్యూర్ అండి. సో ఐ థింక్ ఐ హ్యావ్ జస్ట్ బిన్ మై సెల్ఫ్ విత్ దెమ్. అంటే ఇప్పుడు నా కొడుకు నేను ఎట్లా మాట్లాడతానో పిల్లలతో అలాగే ఉంటాను. సో అంటే వాళ్ళకి టీచింగ్ ఇస్ వన్ పార్ట్ అండి. మనం పిల్లలతో కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్షన్ చాలా ముఖ్యం. అది ద టీచర్ వర్డ్ ఈజ్ ఐ బిలీవ్ కొంచెం మిస్ప్లేస్డ్ అని అడిగితే. వీఆర్ మోర్ మెంటర్స్, వీఆర్ మోర్ గైడ్స్ బికాస్ వీ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏజ్. అండ్ పిల్లలు ఏంటి, దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ యాంకర్. ఒక యాంకర్ వాళ్ళకి కావాలి. ఎవరో సంబడి హూ అండర్స్టాండ్స్ దెమ్, whom they can go to and talk freely where there is no judgment. మనం ఏమవుతుందంటే టిపికల్గా ఉన్న ఒక పిల్లాడో పిల్లో ఎవరైనా మాట్లాడినప్పుడు మనం దాన్ని స్లాట్ చేస్తాం. ఇది రైట్, ఇది రాంగ్ అనేటప్పటికి ఐ థింక్ ఆబ్వియస్లీ భయపడతాం. అరే ఐ డోంట్ వాంట్ టు బి జడ్జ్డ్ అనేది. కానీ ద మినిట్ యూ డోంట్ జడ్జ్, ఫిల్టర్స్ లేకుండా వాళ్ళు చెప్పింది మనం విని అండ్ యూనో టాక్ టు దెమ్ బికాజ్ యూ అండర్స్టాండ్ దే పర్స్పెక్టివ్. ఇప్పుడు వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ నా సర్కమ్స్టాన్సెస్ చాలా డిఫరెంట్. ఇవాళ కాలంలో పిల్లల ఛాలెంజెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మీ టైం కానీ నా టైంలో కానీ. చైల్డ్హుడ్ చాలా 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 మారింది. సో ఆ పర్స్పెక్టివ్ వాళ్ళ ఎస్ షీ అండర్స్టాండ్స్ వాట్ ఐమ్ సేయింగ్, షీ అండర్స్టాండ్స్ ఫ్రమ్ వేర్ ఐమ్ కమింగ్, షీ ఈజ్ అ విల్లింగ్ లిసనర్ అనేది ఒక ఐ థింక్ దట్ హెల్ప్స్ అ లాట్. అండ్ దేవుడి దయ వల్ల ఇట్ has just come to me naturally and I'm able to do it and I genuinely love them all. అంటే I just love that innocence, I love that innate goodness in children. అది నాకు చాలా ఇష్టం. అండ్ మోర్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు తప్పు చేస్తారు కదా, అది నేను తప్పని అన్ను. I said never a mistake. You do it twice, it's a mistake. The first time you did it because you didn't realize. Now when they change, ఆ చేంజ్ ఉంటుంది చూడండి, సో సాటిస్ఫైయింగ్. అది నిజంగా ఆల్ ద హార్డ్ వర్క్ యూ డూను ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుందండి ఆ స్టోరీ విన్నప్పుడు ఆ పిల్లలది. కానీ మేడం, ఇప్పుడు స్టోరీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి వాట్ ఈజ్ యువర్ స్టోరీ? అసలుకి స్కూల్ బిజినెస్ ఏంటి? ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. 25 years ఆఫ్ ఎరా ఒక స్కూల్ని నమ్ముకొని ఆ స్కూల్లోనే మీ ప్రేమనంతా, ప్యాషన్ అంతా పెట్టి, ఓ డబ్బు పెట్టి, నాకు ఎందుకనో మిగతా కంపారిజన్ చేస్తే మిగతా స్కూల్స్తో మీ ఫీజులు కూడా చాలా తక్కువ అని విన్నాను. ఎలా అసలు మీ లైఫ్ స్టోరీ చెప్పండి ఒక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఆల్సో, చిన్నపిల్లలు ఎక్కడున్నా ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఎంగేజింగ్ దెమ్, ప్లేయింగ్ విత్ దెమ్. ఐ కుడ్ కనెక్ట్ విత్ చిల్డ్రన్. సో అదేంటంటే చిన్నప్పుడు ఓహో పెడియాట్రిషియన్ అవుదాం, పిల్లలతో పని చేయొచ్చు అనేది ఒక ఇన్నసెంట్ వ్యూ పాయింట్ ఉండే. అండ్ ఐ వాజ్ గుడ్ అట్ ద సైన్సెస్. సో మై ఫాదర్ సెడ్ మైక్రోబయాలజీ, మైక్రో సర్జన్ అవుదు కానీ దట్ వాజ్ పికింగ్ అప్ దెన్ ఆల్ దాట్. సో అది ఫర్ సమ్ రీజన్ I didn't work out. I couldn't be a doctor. Then I went on to do మా అమ్మగారు, I think I credit her with all the wisdom. తనంది బీఎస్సీ, బీజెడ్సీ అవన్నీ వేస్ట్, అవన్నీ వద్దు, దాన్ని హోమ్ సైన్స్లో జాయిన్ చేద్దాం అంటే అప్పుడు నేనంటే డాక్టర్ ఎక్కడ, ఈ హోమ్ సైన్స్ ఏంటి? I mean, I was like very disillusioned at that time. I joined home science, but today I would say one of the best moves of my life. ఎందుకంటే అక్కడ వచ్చిన ఎక్స్పోజర్ నాకు, హోమ్ సైన్స్ అంటాం కానీ అది ఇట్ గివ్స్ యూ అ వ్యూ పాయింట్ ఆఫ్ ఆల్ 360 degree viewpoint. It's not just the home, it's home connected to everything, you know, because home itself is a small lab if you ask me.
Okay. right? So that's when then I went on to do child development. And అక్కడ ఒక బాల్వాడి, నేను నాగ్పూర్ యూనివర్సిటీలో చైల్డ్ డెవలప్మెంట్ చేశాను. అక్కడ ఒక బాల్వాడిలో మేము చదువు చెప్పేవాళ్ళం అండి పిల్లలకి. విస్ టు గో అటాచ్ టు అవర్ యూనివర్సిటీ అన్నమాట. అక్కడ ఒక రోజు నేను ఒక యాంట్ అండ్ ద డవ్ స్టోరీ చేశాను పిల్లలకి. అక్కడ నేను చేసినప్పుడు వాళ్ళ మొహంలో ఆ వండర్ పార్ట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అప్పుడు నేను అంటాను, వన్ డే ఐ మస్ట్ హ్యావ్ అ స్కూల్. పాసింగ్ థాట్, ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ 20s, ఐ మస్ట్ హ్యావ్ అ స్కూల్ అనుకున్నా. And I got married and landed up, and life took its own. I began my career as a nursery school teacher in Vizag steel plant, and my husband used to work there. And then circumstances went in such a way that I ended up in St. Joseph's College in Vizag to teach child development. There was a substitution for a year. So I went and taught undergraduates. In fact, akkada ma student Padmaja garu, she is now a vice principal, one of our vice principals. So she joined me mata tarvata. So I finished akkada chaduvu chepta, akkada students ni మేము స్కూల్ విజిట్స్ అని తీసుకెళ్తాం అన్నమాట. సో తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏంటా బాబు ఇలా చెప్తున్నారు చదువు, ఒక 70 kidsని పెట్టడం, ఏ ఫర్ యాపిల్ అదేంటో ముందు చెప్పుకోవడం. పాప, యూ కాన్ బ్లేమ్ ద టీచర్, యూ కాన్ బ్లేమ్ ద చిల్డ్రన్. ద సిస్టమ్ వాజ్ సచ్, రైట్? సో యూ హ్యావ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్. అప్పుడు మై సీనియర్ ఇన్ కాలేజ్ మణిరావు అని, తను అక్కడ వైజాగ్లో తను కూడా ఉండేది మాట, అండ్ వి వర్ గుడ్ ఫ్రెండ్స్. సో తను కూడా చైల్డ్ డెవలప్మెంట్ చేసింది. అయితే ఏంటి మన ఇద్దరం ఇలా వేస్ట్ చేస్తున్నాము, వై డోంట్ వి థింక్ అబౌట్ సంథింగ్ అని చెప్పి అక్కడ చిపెండేల్ని ఒక నర్సరీ స్కూల్ స్టార్ట్ చేసాం ఇద్దరం, ప్లే స్కూల్. In that time, what is that? 89 we started it. It did very well. I think we were ahead of our times appudu. What is the school name? Chip and Dale play nursery. Okay. So adi 93 lo tanu nenu we moved from Vizag, went abroad, and adi we gave it up mata. So abroad I was working in a computer firm, cyber zone, and a computer firm for children. అక్కడ ఏం చూసేదాన్ని, పిల్లల్లో స్పాంటేనిటీ ఉంటుందండి. దే స్పీక్ దే మైండ్. మన ఇండియన్ పిల్లల్లా ఉండేవారు కాదు అప్పుడు, భయపడుతూ ఇది చేస్తే తప్ప, ఇలా కూర్చుంటే తప్ప. యూనో దే వాజ్ ఆల్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ దట్ ఆర్ దేర్. అది మన అది ఏ కంట్రీ ఇది? ఇట్ ఇస్ మస్ట్ బి, ఐ వాజ్ ఇన్ కువైట్. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వేర్ వీ స్టార్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆల్ స్కూల్స్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి వచ్చేవారు ఆ సెంటర్కి. అక్కడ నాకు ఆ ఎక్స్పోజర్ చెప్పారు, అసలు ఎందుకు మన పిల్లల్లో స్పాంటేనిటీ లేదు, ఎందుకు మనం ఇలా ఒక ఎడ్యుకేషనల్ వైజ్ లైక్ ఎ టనల్, యూనో ఇలా వెళ్తే ఇది పాత్స్. అప్పుడు 96 డిసెంబర్లో ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. అప్పుడు డిసైడ్ అయ్యారు, ఇనఫ్, ఐ హ్యావ్ టు గో బ్యాక్. And I started Future Kids February 97. We started in Srinagar Colony. Chinna play school start chesanu. I know that school. Yes. I started as a play school, and God has been extremely kind. I picked up momentum. We started getting, in fact, all my first students who joined me, they all are in touch now, and they all have grown up. They're doing very well. It is extremely gratifying to see that they have become such good human beings. Career wise, they're all doing well. I think double ane vastayandi, I always believe. Elago alaga people will find a path to make their money. What is important is, have they found themselves, have they touched themselves, are they human beings who are giving back to society in whatever form. You could just be a very small person. It's not about small or big. It's not about money, because success definition is different for different people. For some it's money, for some it is something else, you know. Yes. This is the perfect word, madam. Yeah. Success is the different. Yes. ఒక్కొక్కడికి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక ఆనందం ఒక దగ్గర ఉంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఆ 25 years నుంచి టచ్లో ఉన్నారు స్టూడెంట్స్ అంటేనే ఐ గాట్ గూస్ బంప్స్. నిజంగా ఇట్స్ ఎ మిరకిల్. వాళ్ళలో ఎవరన్నా టాప్ పొజిషన్స్లో ఉన్నారా మేడం? In fact, I would say of them, 2 are entrepreneurs. One is Vijay. He is running his own company. Then Vijay is incidentally married to one of our own students, and they both run their company, Vijay and Vaishu. Then there is Kohili, who is a designer. She's got her own, her design unit. I find a lot of our children are entrepreneurs.
ఎక్కువ మందికి ఆంటర్ప్రెన్యూరల్ ఇది ఉందండి, అదొకటి అబ్జర్వ్ చేశాను. చాలామంది పిల్లలు, మీ పిల్లల్ని పర్టికులర్గా ఏ జాబ్ చేస్తావు అంటే వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ అనేది చెప్తారు. ఎందుకు? I think I believe as an entrepreneur you have the ability to bring change, stand for change the way you want to, and you should have the guts and the courage to go. దాన్ని మనం పట్టుకున్నది వదలాంటి వీల్లేదు. అండ్ ఐ థింక్ మా స్కూల్లో కూడా స్పాంటేనిటీ చాలా ఎంకరేజ్ చేస్తాము. పిల్లలు వి మేక్ దెమ్ వి లెట్ దెమ్ స్పీక్ దేర్ మైండ్స్. సో అది ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అండ్ మా స్కూల్లో మీకు తెలిసే ఉంటుంది, యాక్టివిటీస్ చాలా చేస్తాము. సో అక్కడ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ఇండివిజువల్ థింకింగ్, ఇండిపెండెంట్ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ కైండ్ ఆఫ్ పుష్ ఫర్ ఇట్ అ లాట్, encourage children to speak. Appudu when they come to middle school, auntie we are very scared of you antar. I said, what are you scared of? Did I do anything adutta? No. Then I said, never be scared of anybody but yourself, because you can go the wrong way, nobody will tell you to go the wrong way, right? And నువ్వు ఏమైనా తప్పు చేస్తే భయపడాలి, లేకపోతే ఎప్పుడు దేనికి భయపడద్దు అనేది. అది అవతల వాళ్ళు ఎవరున్నా కూడా భయపడకూడదు. అది బికాజ్ భయం ఇస్ పుల్స్ యూ డౌన్. సో అలాగని యారగెంట్గా కూడా ఉండకూడదు. యూ షుడ్ నో హౌ టు బి గ్రౌండెడ్, డోంట్ బి స్కేర్డ్. బట్ యూ అనుకుంది నువ్వు చెయ్యి. యూ విల్ నాట్ మీట్ సక్సెస్ ఆల్వేస్. ఎప్పుడు నువ్వు అనుకుంది ఎప్పుడు రైట్ అవ్వదు. ఆ హ్యూమిలిటీ ఉండాలి టు లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ సో ఐ థింక్ దే లెర్న్ ఆల్ దిస్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. అంటే ఈగోస్ వస్తాయండి, అమ్మో ఇప్పుడు ఒక ఈవెంట్ చేసినప్పుడు ఇంకా మేము ఎంత బాగా చేస్తాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకునే చిన్న పిల్లలు కదండి, యూ కాంట్ బ్లేమ్ దెమ్. సో వాళ్ళని మళ్ళీ గ్రౌండ్లో దింపాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎంత కావాలి. ఇప్పుడు మొన్న ఒక మా గ్రేడ్ 9 పిల్లలు ఇయర్ ఎండ్లో షో చేస్తాం, చారిటీ షో అని. అది వాళ్ళ దే ఫీల్ లైక్ దే ఆర్ ద కింగ్స్ మాట, మేమే ఇది చేస్తున్నాం అనేది. సో మొన్న బ్యాచ్తో అది కొంచెం, అండ్ దెవ్ డన్ సమ్ ఈవెంట్స్ వెరీ వెల్. సో చాలా బాగా చేశారు. ఐ మీన్ ద కైండ్ ఆఫ్ స్టఫ్ దెవ్ డన్. సో రియల్లీ మోట్. సో దే థాట్ దట్ దే ఆర్ ద బెస్ట్ మాట. సో అక్కడేంటి ఆ క్లాస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ అవన్నీ వాళ్ళకి వచ్చాయి చాలా. అవన్నీ మీ దగ్గరికి వస్తాయి? ఓ ఎస్. అదంతా ఈజ్ అవుట్ చేసి వాళ్ళని కలిపి మళ్ళీ ఇలా కాదు అండ్ దెన్ వాళ్ళ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ మాకు 3 days అయింది. ఫస్ట్ డే వాళ్ళేమో కొంచెం స్టైల్లోకి ఎక్కువ వెళ్ళిపోయారు అనమాట. సో ఐ సెడ్ యువర్ స్టైల్ హెస్ నాట్ వర్క్డ్, సీ వాట్ ఈస్ ఇంపార్టెంట్, సబ్స్టెన్స్. సెకండ్ డేకి దే రియలైజ్ దట్ ఓకే ఇది కాదు. సో ఆ స్టైల్ అంతా పోయింది. ఫస్ట్ డే గాగుల్స్ వేసుకుని గిటార్ వాయించి అన్నీ చేసిన వాడు సెకండ్ డే గాగుల్స్ ఎగిరిపోయాయి. అక్కడ దే సా వాట్ ఇట్ వాజ్ లైక్. థర్డ్ డేకి ఆ రియాలిటీ టచ్ అయ్యారు. ఇప్పుడు అక్కడ షో బాగా అయిందా ఇస్ అ సెపరేట్ స్టోరీ అండి. ఈ లెర్నింగ్ ఉంటుంది చూడండి సార్, ఆ లెర్నింగ్ అది లైఫ్ టైం ఉంటుంది. అంటే అది ఎంత సాటిస్ఫైయింగ్ యాజ్ అ టీచర్ ఆర్ యాజ్ అ మెంటార్. మా అందరికి మేము అదే చూస్తాం పిల్లల్లో. అరే లుక్ ఎట్ దట్ కిడ్ యార్, హీస్ రియలైజ్డ్ ఇట్, సో నైస్, ఇట్స్ సచ్ ఎ లవ్లీ ఫీలింగ్. ఎందుకంటే ఆ లెర్నింగ్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇంకా ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి అది ఉండిపోతుంది. లేదు నిజంగానే 9th క్లాస్ వాళ్ళకి ఎందుకు ఆనర్ ఇస్తారు మీరు? ఇట్ బి వెరీ సర్ప్రైజ్ అండి. నేను 2013లో స్కూల్ అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా, 11th and 12thకి పెట్టామట. ఇందాక మీకు నేను చెప్పాను చూడండి వైషు అని, వాళ్ళ బ్యాచ్ ఫస్ట్ మా 12th బ్యాచ్ మాట. దే వర్ 21 of them. సో వాళ్ళకి నార్మల్గా ప్రతి స్కూల్లో హైయెస్ట్ క్లాస్ ఇస్ ద లీడర్షిప్ క్లాస్. సో వాళ్ళతో మాట్లాడాను, నాన్న ఏం చేద్దాం. సో దే సెడ్ ఆంటీ లెట్ ద 9th grade ఆల్వేస్ బీ ద క్యాబినెట్. మేము ఎస్ఎల్సి అని పెట్టండి, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం యాజ్ లీడర్స్, బట్ మేము వేరే ఈవెంట్స్ చేస్తాము, వీళ్ళు మాత్రం లీడర్షిప్ ఆ టైంలో మోల్డింగ్ చాలా బాగుంటుంది. ఐ ఆల్సో అగ్రీ. 9thలో ఇటు లేవు అటు ఉండవన్నమాట. అండ్ 10th ముందే కాబట్టి ఒక విధమైన మెచ్యూరిటీ కూడా ఉంటుంది వాళ్ళల్లో. అండ్ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ చైల్డిష్నెస్ ఆల్సో, విచ్ ఇస్ నైస్. ద చైల్డ్ లైక్ ఇన్నసెన్స్ ఇస్ వెరీ నైస్. ఆ ఇన్నసెన్స్ ఉంచుకుంటూ ఆ మెచ్యూరిటీ మెల్లిగా మోల్డ్ చేయడం చాలా ఈజీ అండి. అది అట్స్ బెస్ట్ స్టేజ్. కరెక్ట్. అసలు నాకు అది 9th క్యాబినెట్ అనగానే ఓకే
వీళ్ళేదో సమ్ ప్లాన్తోనే ఎస్ ఎస్ చేస్తున్నారు. డెఫినెట్లీ. లేదంటే ఎవరైనా హయ్యర్ గ్రేడ్ ఉంటే వాళ్ళే హయ్యెస్ట్, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఉండాలి. అవును. యాక్చువల్లీ మనం చదువుకున్న స్కూల్స్ కరెక్ట్ కానీ కరెక్ట్ కరెక్ట్. కానీ వీళ్ళ సిస్టమే మారిపోయిందే, ఇదేంటి అడగాలనేది నాకు క్యూరియాసిటీ ఉండింది. రైట్. ఎందుకంటే ఆ అండ్ వాళ్ళేమో చిన్నపిల్లలు చాలా ఎంత బాగా చేస్తారండి. ఎనీ ఈవెన్ దే గో అండ్ టీచ్ చిల్డ్రన్ అనమాట. మా టీచర్స్ అంటారు ఎంత పేషెంట్గా చెప్తారు, ఎంత బాగా చెప్తారో వీళ్ళు, దే సో గుడ్ విత్ కిడ్స్ యూనో అనేది ఒక మంచి. అండ్ ఇట్స్ నైస్ టు లెర్న్ టు డీల్ విత్ ఆల్ ఏజెస్ ఈ వయసులో. ఒక టీచర్తో, ఒక సీనియర్తో, ఒక జూనియర్తో, అందరితో. ఇప్పుడు ఎంతమందితో స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? నాకు 97లో వీ హ్యాడ్, వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ థింక్ వీ హ్యాడ్ 12 చిల్డ్రన్ అండి. బై జూన్ వీ హ్యాడ్ 45. బై 98 I had crossed 100. And then it's no looking back. Staff today we have 650 staff. Oh my God. Yeah, because we have 89 buses na. Oh. So helper bhaiya, that itself is a big number. Then didis, kitchen. మీరు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది స్టాఫ్? You'll be surprised, all working with me even today. Only one? All of them are working. మా స్టాఫ్ అప్పుడు అక్కడ I had taken 6 didis అండి. Okay. అందులో ఆఫ్ కోర్స్ ఇద్దరు ముగ్గురు పోయారు అనుకోండి, బట్ they're all still there. Oh my God. Yeah, super. 25 yearsగా ఒక మనిషిని పట్టుకొని అలా ఉన్నారు. They all there. In fact, మా నాన్నగారి దగ్గర పనిచేసిన డ్రైవర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా నాన్నగారు సడన్గా పోయారన్నమాట. యూజ్ ద టాటాస్. సో దెన్ లాట్ ఆఫ్ పీపుల్ టోల్ మై మదర్, మాకు ఏమన్నా దారి చూపించండి, వీ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ అంటే, అప్పుడు వాట్ విల్ మై మదర్ డూ? సో షీ సెడ్ లైక్ యూనో ఓకే డ్రైవర్స్, షీ కాల్ మీ అండ్ షీ సెడ్ నువ్వు అన్న ఒక ట్రాన్స్పోర్ట్ అని ఏదైనా అవకాశం ఉందేమో చూడు అని అనమాట. సో అందులో ఒక రాజాభయ్య అని అతను రమ్మని, రాజాభయ్య అందరికీ తెలుసు ఇప్పుడు స్కూల్లో. సో రాజాభయ్య అని రమ్మన్నా అనమాట. వచ్చి నువ్వు నాతో ఒక 1 month ఉండు. ఒకప్పుడు నాకు మారుతి ఓమ్ని కొన్నా అనమాట స్కూల్కినే. సో అది నువ్వు నడుపు, నువ్వు అది చూద్దాం మనం చేయగలమా లేదా అసలు. సో అలాగని మెల్లిగా 99లో నేను 3 బస్సులు కొన్నానండి. బస్సులు కొని అక్కడ గనిభయ్య, రాజాభయ్య అండ్ రాజు అని ఒక అబ్బాయి ఉండేవాడు, ముగ్గురు. రాజు ఆటో నడిపేవాడు మా పిల్లలకి. సో తనకు కూడా బాగుండాలి అని నువ్వు కూడా రారా అని, నువ్వు కూడా జాయిన్ అవ్వని వీళ్ళ ముగ్గురు పేరుని నేను బస్సులు లోన్ తీసుకుని ఆ 3 బస్సులు వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళు ఈవెన్చువల్గా ఒక 10-15 బస్సులు వాళ్ళు మెల్లిగా కొని ఓవర్ టైం స్కూల్కి మళ్ళీ వాళ్ళు లెంటెడ్ బ్యాక్ అన్నమాట. సో అలాగా వి గ్రూ మాట. స్లో ఆల్ ఆఫ్ అస్ గ్రూ టుగెదర్ అండి. నిజం చెప్పాలంటే మేబీ ఇట్స్ మై థాట్, బట్ లెట్స్ ఫేస్ ఇట్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అలోన్. యూ నీడ్ ద పీపుల్ టు స్టాండ్ బై. ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. అంటే నడిపేవాళ్ళు ఎవడన్నా, నడిపించేవాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఎస్, ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ ఐ జస్ట్ థింక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు శోభా గారు కానీ, పద్మశ్రీ గారు కానీ అందరూ నాతో అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు 97లో. దేర్ ఆల్. నీరజ జాయిన్ 98, పద్మజ జాయిన్ ఇన్ 99, 2000. అలా వీళ్ళందరూ జాయిన్ అయిన వాళ్ళందరూ. ఇఫ్ యూ ఆస్క్ మీ, ద స్కూల్ ఇస్ బిల్ట్ బై ఆల్ ఆఫ్ అస్, ఐ వుడ్ సే. ఐ మీన్ ఐ మే హ్యావ్ ద ఐడియా. కానీ మీరు శ్రీనగర్ కాలనీ నుంచి ఇక్కడ మీరు కాజాగూడ, ఐ మీన్ నానక్రామ్గూడకి షిఫ్ట్ అయినప్పుడు అసలు అప్పుడు అక్కడ ఆ ఏరియాలోకి అసలు జనం పెరుగుతారని కానీ, అక్కడికి వస్తారు మనుషులు, అది అడవి కదా, అడవిలో స్కూల్ పెట్టాలని థాట్ ఎలా వచ్చింది? మీరు జోక్ చెప్తారండి. అక్కడ స్కూల్ పెడుతున్నాం అని చెప్పినప్పుడు కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి, అక్కడ జాగ్వార్స్ ఉన్నాయి శైలజ, యూ మ్యాడ్, అక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే, అక్కడ జాగ్వార్స్ నేనేనంటే, అక్కడ ఏం జాగ్వార్స్ లేవు, ఐఎమ్ ది ఓన్లీ జాగ్వార్ దేర్ అని చెప్పి ఐ వుడ్ లాఫ్ ఎట్ దెమ్ అన్నమాట. ఒకటండి ఏమవుతుందంటే, టు బై ల్యాండ్ ఎనీవేర్ ఇన్ ద సిటీ వాజ్ ఇంపాసిబుల్, నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అండ్ లాట్ ఆఫ్ బేనామీ ల్యాండ్స్ అవన్నీ ఉండేవి. సో పీపుల్ సెడ్ డోంట్ యూనో బ్రిలీ ఎనీబడి, చాలా అయ్యాయి. అప్పుడు ఒక పేరెంట్ వెంకటరమణ గారు అని ఆయన ఒకరోజు నా టేల్ మీద పేపర్స్ పడి ఉన్నాయన్నమాట. ఆయన వాళ్ళ పాప సీట్ కోసం వచ్చారు. ఏదో మాటల్లో నేను రియల్ ఎస్టేట్ అని, అది సడన్గా చూసి ఇది కొనమాకండి, ఇట్స్ నాట్ సేఫ్, ఇదంతా కబ్జా ల్యాండ్ ఏదో చెప్పారు. మీరు భయపడకండి మేడం, నేను మీకు చూపిస్తాను ల్యాండ్ అని అన్నారు ఆయన. అలా చాలామంది చెప్తారు కదా, నేను లైట్ తీసుకున్నా, ఐ ఇగ్నోర్డ్ ఇట్ మాట. సడన్గా ఒకరోజు ఆయన ఫోన్ చేశారు, ఒక ల్యాండ్ ఉంది మీరు చూడాల్సిందే,
ఐల్ కమ్ టు పిక్ యూ అప్ టుమారో మార్నింగ్ అన్నారు. సో నేను ఆయన బండి వెనకాల నా బండి వేసుకుని నేను వెళ్ళాను. అక్కడ ఏమీ లేదు, అక్కడ ఒక గుట్టల మీద ఎక్కి నుంచుని అక్కడ చెట్టు కింద నుంచుని అక్కడ అదండి ల్యాండ్ అన్నాడు ఆయన. సో ఐ జస్ట్ ట్రస్టెడ్ హిమ్ అండి. ఐ ట్రస్టెడ్ హిమ్ బికాస్ ద నంబర్ దట్ హీ టోల్డ్ మీ దట్ టైమ్, అట్లీస్ట్ ఐ థాట్ ఐ కుడ్ సమ్హౌ అఫోర్డ్ టు పే ఫర్ ఇట్. సో అది ట్రస్ట్ మీద అది వెళ్ళి అది తీసుకున్నాం. అది అప్పుడు కొనగలిగే రేంజ్ కాదు మీది? అది కూడా కాదు. ఓకే. I took loans, my brother helped me. He took loans on his name, I took some loans, and we slowly paid him off, and we started. ఏ గుడ్డి నమ్మకంతో అంత అసలు ఏమీ లేకుండా ఎలా నమ్మారు మీరు? మిమ్మల్ని మీ ఫ్యామిలీ ఎలా నమ్మింది? I think they saw me not willing to give up. Okay. I think, and they saw me materializing whatever I was saying. They saw and I think that's what my team also saw. I would say ఇది చేస్తే ఈ చైల్డ్లో చేంజ్ వస్తుంది అని అన్నప్పుడు, అది చేసినప్పుడు ఆ చైల్డ్లో చేంజ్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా నమ్మకం పెరుగుతుంది. సో ఐ థింక్ దట్స్ హౌ మై టీమ్ బిలీవ్డ్ ఇన్ మీ. పేరెంట్స్ బిలీవ్డ్ ఇన్ వాట్ ఐ వాజ్ డూయింగ్. My own parents, of course, my family, my elder brother, younger brother, they all stood by me. Slightest problems came, they would, be there to listen to what I was saying, So yeah, I was just lucky, and I don't know, I always believe that ఒక డోర్ క్లోజ్ అవుతే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది ఎప్పుడు. అదొక ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ నమ్ముతా, చాలా గాఢంగా నమ్ముతా లైఫ్లో. ఇట్స్ నెవర్ అ క్లోజ్ డోర్. అంటే ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నెక్స్ట్ మార్నింగ్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీ దానిలో అసలు టఫ్ అంటే ఏంటి? Finances were tough. Okay. Not having land was tough. Not being able to have the kind of infrastructure I wanted was tough. Right. Because finance has always been a crunch. You always depend on loans, right? So slowly we built up today, and God's been very, very kind. We're in a good place today. And I would say goodwill of that we've earned over the years. కానీ ఒక 3-4 సంవత్సరాలు ఏదన్నా ఒక ఇండస్ట్రీలో ఉంటే, ఆ 3-4 సంవత్సరాల్లో కొంచెం పేరు వస్తే విపరీతమైన ఫ్రాంచైజీలు పెట్టి ఈ రోజుల్లో నాకు తెలిసి 2-3 ఫ్రాంచైజీస్ కంటే కూడా పెద్దగా లేనట్టున్నాయి మీకు. ఫ్రాంచైజ్ ఒక్కటి ఇచ్చానండి, అది కూడా ఐఎమ్ థింకింగ్ ట్వైస్ అబౌట్ ఇట్ నౌ. వీ బిన్ థింకింగ్ ట్వైస్ అబౌట్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. సో ఇప్పుడు ఇంకా ఫ్రాంచైజ్ లాగా ఏం చేయట్లేదు. బట్ స్కూల్స్ నన్ను హెల్ప్ అడిగింది, నేను సపోర్ట్ చేస్తున్నానండి. అల్లంపురంలో ఒక లవ్లీ కపుల్ ఉన్నారు, స్వాతి అండ్ వెంకట్ అని. వాళ్ళు మన పేరెంట్సే. వాళ్ళు అక్కడ ఒక బ్యూటిఫుల్ ఉద్దేశం వాళ్ళది అక్కడ. ఎందుకంటే విలేజెస్ నుంచి అందరూ సిటీస్కి వచ్చేస్తారు పిల్లల చదువుల గురించి. సో వాళ్ళు ఏంటంటే అక్కడే పిల్లలకి మనం అన్నీ ఎందుకు చేయలేము, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారంట. రావాలంటే ఒక తాతో అమ్మమ్మో ఎవరో వచ్చి ఇక్కడ ఉండో ఏదో మేనేజ్ చేస్తారు. సో దే హ్యాడ్ దిస్ లవ్లీ థాట్ ఆఫ్ స్టార్టింగ్ అ స్కూల్ టు బెనిఫిట్ చిల్డ్రన్ దేర్. అండ్ ఐ వాజ్ లైక్, నేను చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు. అల్లంపురం మీన్స్ అంటే ఎక్కడ? తణుకుకి కొంచెం తాడేపల్లిగూడెంకి ఆనుకొని ఉంటుందండి. ఓకే ఓకే. ఇట్స్ బిట్వీన్ తాడేపల్లిగూడెం, మోర్ టువర్డ్ తాడేపల్లి, వెస్ట్ గోదావరి. And that school is touchwood doing very well today. Very nice. And అది ఫ్యూచర్ కిడ్స్ అండి? లేదండి, సరస్వతి విద్యాలయ అంటారు దాన్ని. ఎందుకు మరి మీ పేరు పెట్టుకోలేదు? I said I am there to support. మన పేరు ఎందుకండి, మన పాటించే ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. దానిలో ప్రాఫిట్స్ మీరు తీసుకుంటారా? They just pay me a very small remuneration. That's enough. Okay. And at least my staff is working hard. ఇప్పుడు ఈ కోవిడ్లో ఈ జూమ్తో మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. సో వీఆర్ ఏబుల్ టు మీట్ ద టీచర్స్ మోర్ ఆఫెన్. అయితే మేము రోజు పొద్దున రాత్రి ట్రైన్ ఎక్కి పొద్దున్న వెళ్ళి మళ్ళీ పాపం అక్కడ పనిచేసి సాయంత్రం రాత్రి ట్రైన్ ఎక్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేవాడు. చాలా హెక్టిక్ అయిపోయేది. సో ఈ కోవిడ్లో ఈ జూమ్ వల్ల మాకు చాలా టెక్నాలజీ బాగా వాడుతున్నాం ఇప్పుడు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీకు సంబంధించిన చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ మీకు చాలా హెల్ప్ చేసినట్టున్నారు. ఎస్, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ నాలాంటి వాళ్ళు, నాకంటే చాలా టాలెంటెడ్ వాళ్ళు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు వరల్డ్లో. కానీ నేను చేసిన వర్క్ని రికగ్నైజ్ చేయడము, దట్స్ a blessing, and I owe a big thank you to all of the parents and the children. ఎందుకంటే ఆ ప్లేస్ అతను ఒక అతను చూపించాడు.
ఇట్లా అంతేనండి, అంతే అంతే. ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఫాలన్ ఇంటు అంటే ప్లేస్. అది మీరు ఇందాక చెప్పినట్టు ఒక డోర్ ఎక్కడన్నా క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అయిపోతుంది. ఎస్ ఎస్. అది ఆ రోజు సడన్గా ఆయన ఫీజు కడతానికి రావటం ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఇట్స్ ఏ డెస్టినీ. నో, ఎస్, వెరీ క్లియర్లీ డెస్టినీ. డెస్టినీ నమ్ముతారా మేడం? చాలా. ఐ బిలీవ్ లైఫ్ ఈజ్ ప్రీ ఆర్డైన్డ్. మీ మీటింగ్ యూ ఈజ్ నాట్ అ కోఇన్సిడెన్స్, ఎస్. ఇట్ ఈస్ ప్రీ ఆర్డైన్డ్, యూనో. అండ్ ఆ ప్రీ ఆర్డైన్డ్ మనం కలిసింది, అది ఎలా తీసుకెళ్తాం అనేది ఫ్యూచర్ డిటర్మిన్ చేస్తుంది. అంతే అంతే. దట్స్ వాట్ ఐ బిలీవ్. సేమ్, నేను కూడా అలానే నమ్ముతాను. ఎందుకంటే ఎవరితోనూ ఎవరికైనా కనెక్షన్ వచ్చేది ఎక్కడో రాసే ఉంటుంది ముందే, లేదంటే అది ఇంపాసిబుల్. నో, మనకి కానీ ఇప్పుడు ఈవెన్ నా మనసులో ఉండుంటుంది, నేను అబ్బా మేడంని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయాలని, లేదంటే అది అవ్వదు. లేదంటే నేను ఎప్పుడో మెసేజ్ పెట్టాను మీకు 20 days బ్యాక్, మీరు లక్కీగా 2 days అయ్యో ప్లీజ్ మేడం, వేరే ఉద్దేశం. ఇప్పుడు ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్లో కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది ఫీజుల దగ్గర కానీ గవర్నమెంట్ నుంచి కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీరు ఎలా మేనేజ్ చేశారు? Sir, we also had hard times. You couldn't push people beyond a certain point. So, మేము కోవిడ్ స్ట్రైక్ అయిన వెంటనే ఫస్ట్ అందరూ ఏమనుకున్నారు, జూన్కి అంతా అయిపోతుంది అనుకున్నారు. సో మేము ఆ ఫీ స్ట్రక్చర్ని కొంచెం రీవర్క్అవుట్ చేసి అది తగ్గలే. అప్పుడు రీవర్క్ చేసి వీ రిక్వెస్టెడ్ పేరెంట్స్, ఐ థింక్, టు గివ్ అస్ అ స్మాల్ అమౌంట్, 10,000. I'm not sure how much we took. I don't really remember. Numbers I'm bad with. And our promise to them was that we will adjust it over the years. So first people thought we're taking that money. I said no, we needed that money to survive, you know. And we paid our staff all to the 2 years. Yeah, we paid everybody. And in fact మా పిల్లలందరికీ స్కూల్ ఫుడ్ చాలా ఇష్టం. సో మేము కోవిడ్లో బెస్ట్ కొన్ని చోట్ల వెళ్ళి కుక్ చేసి వాళ్ళకి ఇడ్లీ బ్యాటరు ఇలాంటివన్నీ ఇంటింటికి డెలివరీ కూడా చేసిన వాళ్ళు. ఎస్, వీ డిడ్ ఆల్ దాట్, యూనో. అంటే పిల్లలకి ఎంతవరకు స్కూల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలమో ట్రై చేసామండి, టు బి వెరీ ఆనెస్ట్. ఇట్ వాస్ టఫ్, అండ్ ఐ థింక్ దాని రిపర్కషన్ మాకు లాస్ట్ ఇయర్ తగిలిందండి, బికాజ్ వీ హ్యాడ్ ఎ హ్యూజ్ అమౌంట్ డ్యూ ఫీజ్. అండ్ లాస్ట్ ఇయర్ అందుకని ఏమీ మెయింటెనెన్స్ అది ఏం చేయలేకపోయాం, బికాజ్ దే వర్ పాసిటీ ఆఫ్ ఫండ్స్. సో అప్పుడు ఏమైందంటే ఈ ఏడాది థింగ్స్ హ్యావ్ పిక్డ్ అప్ స్లోలీ, అండ్ వీఆర్ నౌ రిపేర్స్, మెయింటెనెన్స్ అన్నీ చాలా పని అవుతుంది స్కూల్లో నిజం చెప్పాలంటే. అవును, ఓన్ బిల్డింగ్స్ కట్టాలని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎలా అంటే ఫుట్బాల్ గ్రౌండ్ అవన్నీ వాష్అవుట్ అయిపోయాయి కదా, ఇప్పుడు అవన్నీ మళ్ళీ రిపేర్ చేయిస్తున్నాం మొత్తం. స్కూల్ పెయింటింగ్ కానీ అన్నీ, ఎవ్రీథింగ్, నేమ్ ఇట్, ఇట్స్ గెటింగ్ అ రీఫర్బిష్డ్ లుక్ రైట్ నౌ. సో ఇట్ వాస్ టఫ్, ఇట్ వాస్ అ వెరీ టఫ్ టైం. ఇంకొకటి బ్రాంచ్ ఏమన్నా పెట్టారా ఇక్కడ నార్సింగిలో ఒక ప్లే స్కూల్ ఓపెన్ చేసామండి. ఎందుకంటే మాకేమవుతుందంటే వీ డోంట్ హ్యావ్ అడ్మిషన్స్ అండి. మాకు ప్లే స్కూల్ జూబ్లీస్లో ఉంది, అది ఫుల్ అయిపోవడం మొదలెట్టింది. సో పేరెంట్స్ వర్ లైక్, వాట్ ఆర్ యూ డూయింగ్, యూ షుడ్ అలౌ మోర్ పీపుల్ టు కమ్ ఇన్ టు ది స్కూల్. సో ఏమైందంటే ఓకే నార్సింగిలో ఓపెన్ చేద్దామా అని ప్రీ కోవిడ్ ఆలోచించాం. ఒక ప్లేస్ తీసుకున్నాము, అండ్ ఫర్ సమ్ రీజన్ కోవిడ్ వచ్చింది, అక్కడ బిల్డ్ చేయలేదు, ఆ ల్యాండ్ వాజ్ నాట్ ప్రాపర్, టైటిల్ వాజ్ నాట్ ఓకే ఈవెన్ ఫర్ లీజింగ్. సో వదిలేసాం. ఇంకా అది కోవిడ్ ముందు, జస్ట్ బిఫోర్ 6 months బిఫోర్ జూన్, వీ ఫౌండ్ అ ప్లేస్, అండ్ ఆ 1.5 years ఆన్లైన్ నడిపించాం నార్సింగి స్కూల్ కూడా. అది ఏమైందంటేనండి, మాకు కోవిడ్లో కూడా ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది. ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ వెంట్ త్రూ దిస్. పీపుల్ నార్మలీ టు ట్రావెల్, దే గో అబ్రాడ్, రైట్, రీలొకేట్ అవుతారు. సో మార్చ్లో అందరూ వెళ్ళిపోయేవారు. కోవిడ్ వచ్చింది, వాళ్ళెవరూ వెళ్ళలేదు. మేము సీట్లు ఇచ్చేసాం, వీళ్ళు వెళ్ళలేదు. మళ్ళీ జనవరి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కోవిడ్ అయిపోతుంది ఏదో అన్నారు అందరూ. సో మళ్ళీ పీపుల్ వర్ నాట్ షూర్, దే డిడ్ంట్ గో, సమ్ సెడ్ దే వర్ గోయింగ్. వాట్ ఎవర్ హ్యాపెండ్, సడన్లీ లాస్ట్ ఇయర్ వీ వర్ లెఫ్ట్ విత్ టూ మెనీ నంబర్స్ లోవర్ గ్రేడ్స్లో. ఇప్పుడు ఏం చేయడం, మై గాడ్ ఎన్ని నంబర్స్ వచ్చాయి, స్పేస్ ఎలాగా, యూనో యూ హ్యావ్ టు డూ జస్టిస్. నంబర్స్ వస్తాయండి, యూఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అంటే పీపుల్ విల్ కమ్ న్యాచురల్లీ, ఒక వస్తారు, బ్రాండ్ నేమ్. కానీ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుట్ డౌన్. సో ఈ ఏడాది నుంచి నెక్స్ట్ 4 years మై అడ్మిషన్స్ ఐఎమ్ నాట్ టేకింగ్. మేడం అలా అంటే ఎలా మేడం, ఎంతోమంది రికమెండేషన్ చేయించుకుంటూ ఉంటారు, దగ్గర అడ్మిషన్స్ లేవని మీరు ఫోన్ చేస్తే కూడా మనవాళ్ళు నో అడ్మిషన్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు, ఎలాగా అలా అయితే? అంటే సార్
ఇట్స్ వెరీ ఈజీ, కళ్ళు మూసుకుని ఇంకొక 2 ఫ్లోర్లు వేసేయచ్చు. జస్టిస్ చేయాలి కదా. ఓకే. ఒక చైల్డ్, ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్, ఒక చైల్డ్ తీసుకుంటున్నాం అంటే ఇంకొక రెస్పాన్సిబిలిటీ అది. మన అది డెలివర్ చేయాలి కదండి. ఇట్స్ నాట్ ఈజీ సార్. మీరు ఈ నంబర్ గేమ్ ఉంటుంది కదా, 10th క్లాస్లో మాకు 100కి 100%, ఆ గేమ్లో ఎందుకుంటారు మీరు? సార్ అలా చెప్పాలంటే దట్స్ ద వే టు ల్యూర్ పీపుల్ టు యువర్ స్కూల్. వై షుడ్ ఐ broadcast this there to get more admissions? You should come into the school because you believe in what the school is doing, not because some child has got 100 on 100. That's that child's effort. Right. It's not necessary everybody who studies here will get 100 on 100. No, everybody will get better, that I promise. Yeah. ఇప్పుడు ఒక 20s లో ఉన్న పిల్ల అంటే జస్ట్ పికింగ్ అప్ చైల్డ్, తన 10th వచ్చి ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నాడు, నేను పేరు చెప్పను, ప్రీ బోర్డ్స్లో కూడా ప్రీ బోర్డ్స్ మేము చాలా పెడతాం అన్నమాట. అందులో వాడు సరిగా చేసేవాడు కాదు వాడు, అండ్ హీ మేడ్ అ ఫ్యూ మిస్టేక్స్. సో ఒక రోజు నా ఆఫీస్కి వచ్చి హ్యాడ్ ఎ క్రైయింగ్, ఆంటీ యూ వెయిట్ అండ్ వాచ్, I will change. I said, I believe you will change. Sir, I'm so happy to tell you, he got a 82%. Oh my God. Yeah. సో అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. అవి సక్సెస్ స్టోరీస్. అవును. సక్సెస్ స్టోరీస్ ఆర్ సో మెనీ. ఎవ్రీ చైల్డ్ ఇస్ సక్సెస్ స్టోరీ. పేరెంట్స్ కూడా మీ దగ్గరికి వచ్చేసి చాలా డిఫరెంట్ స్టోరీస్ చెప్తారు. వాటిలో ద బెస్ట్ స్టోరీ ఏదైనా చెప్తారా? ఇన్ వాట్ సెన్స్ అండి? ఇన్ వాట్ సెన్స్, ఐ మీన్ ఆ పిల్లోడు అసలు సరిగ్గా చేసేవాడు కాదను, ఆ పిల్లలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఒక పెంకితనంతో ఒక మొండితనంతో ఉండే పిల్లల్ని మీ స్కూల్కి వచ్చినాక మారారని నాకు తెలిసే కొన్ని స్టోరీస్ ఉన్నాయి. అందుకని అంటే నేను పేర్లు చెప్పాలా అంటే ఈ పేరు చెప్పాలి, దేనికంటే హీరో శ్రీకాంత్ వాళ్ళ రోషన్, మై జాన్, ఇట్స్ సచ్ ఎ స్వీట్ హార్ట్. చాలా అల్లరి చేసేవాడు చిన్నప్పుడు. అండ్ వాడు, ఐ రిమెంబర్ ఉమా హ్యాడ్ యునో 5th or 6th చాలా అల్లరి చేస్తున్నాడు శైలజ, నేను వాడిని హాస్టల్లో వేస్తానని హాస్టల్ కూడా తీసుకెళ్ళారు. 1 month వెనక్కి వచ్చేసాడు నేను అక్కడ ఉండనని. సో వాడేంటి తినడానికి చాలా పేచీ పెట్టేవాడు, ఐ విల్ ఈట్ దిస్ అని. సో ఒకరోజు వాడిని ఐ టుక్ హిమ్, ఐ సెడ్ రోషన్ లెట్స్ గో టు ద కిచెన్. సో స్కూల్స్ కిచెన్ తీసుకెళ్ళాను. కిచెన్ తీసుకెళ్ళి పెద్ద గిన్నెలు అవన్నీ, కమ్ లెట్స్ హెల్ప్ ద భయ్యా అన్నాను. వాడా ఆంటీ ఇట్స్ పెయినింగ్ అన్నాడు. ఐ సెడ్ సీ హౌ హార్డ్ దే ఆర్ వర్కింగ్, రైట్? సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి, ఐ థింక్ దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ రోషన్, దట్ బిగాన్. చాలా గొప్పగా చెప్తారు మీ గురించి. ఓ ఐ లవ్ దట్ బాయ్, వెరీ స్వీట్ అండ్ హీస్ డూయింగ్ సో వెల్. హ్యూమిలిటీ ఉంది వాడికి, హీస్ గ్రౌండెడ్. ఒక హీరో కొడుకు అనేది లేదు, చాలా గ్రౌండెడ్ అండ్ హంబుల్ ఫెలో. ఇప్పుడు చాక్లెట్ బాయ్ అండ్ టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ లో రోషన్ ఒకడు. ఐఎమ్ షూర్, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. అండ్ హీఈస్ అ గాయ్ విత్ అ వెరీ గుడ్ హార్ట్. వాడు ఐ థింక్ ఈజ్ వర్కింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాడనమాట. సో మధ్యలో వచ్చాడు ఒకరోజు, ఇలా అయిపోయేసి ఏ రోషన్ వాట్ హ్యాపెండ్ టు యు అంటే, అండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐ మస్ట్ కమ్ అండ్ టాక్ టు ఎవ్రీబడి అండ్ టెల్ దెమ్ సినిమా ఇస్ నాట్ వాట్ యు సీ, ఇట్స్ వాట్ గోస్ ఆన్ బిహైండ్. అండ్ అయితే రా నాన్న ప్లీజ్ కమ్ అండ్ టాక్, ఇట్ విల్ హెల్ప్ సో మెనీ చిల్డ్రన్ యునో. అవును, ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఇలా మోటివేట్ చేసే వాళ్ళని మీ దగ్గర ఎంకరేజ్ చేస్తారా మీరు? ఓ ఎస్, పిల్లలు వచ్చి మాట్లాడతారండి. ద సీనియర్స్ కమ్ అండ్ టాక్. ఓకే. అంటే క్యాజువల్గా. అండ్ మా పిల్లలు ఇప్పుడు నాకు అప్పుడే, ఇప్పుడు అందరూ హాలిడేస్లో వెనక్కి వస్తారు, మెసేజ్లు వస్తాయి, ఆంటీ వెన్ కెన్ వి కమ్ అసే యూ కమ్, స్కూల్ ఇస్ స్టార్టింగ్, యూ విల్ కమ్. సో దే కమ్ అండ్ టాక్. ఇన్ఫ్యాక్ట్ జూనియర్స్ ఆర్ ఇన్ టచ్ విత్ సీనియర్స్, అడ్వైస్ తీసుకుంటారు, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఎవరికైనా ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారా? ఓ చాలా అండి, చాలా అంటే ఫ్యూచర్ కిడ్స్ ఫ్యామిలీ అన్నట్టుగా చాలా. ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ మా సెకండ్ హెడ్ బాయ్ సంతోష్ బోడిపూడి, హీఈస్ నౌ ఇన్ ది యుఎస్, హీఈస్ అ డాక్టర్. అండ్ వాడంటే నాకు ఒకసారి చెప్పాడు, ఆంటీ వీ జస్ట్ హ్యావ్ టు సీ ద నేమ్ ఫ్యూచర్ కిడ్స్, యూ కెన్ బి ష్యూర్ వీ విల్ బీ దేర్ టు హెల్ప్ దెమ్. దట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ యునో. అండ్ దే డూ స్టాండ్ ఫర్ ఇలా మీకు ఎంతో మంది ఉండొచ్చు. ఓ ఎస్, బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండి, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్. అదే మీరు అనుకోకుండా నేను ఒక షో చూసాను మీది, మీ స్కూల్ సాంగ్ అని ఉంటుంది అసలు, వాట్ ఇస్ దాట్ మేడం? అది మీరే ప్రిపేర్ చేసుకుంటారా? ఆ సాంగ్ నేనే రాశానండి. ఇట్ వాస్ కంపోజ్ బై వన్ మిస్టర్ లిన్స్ లెనాక్స్ అని, ఆయన మా కీబోర్డ్ టీచర్ అనమాట. ఆయన ఒక రోజు ఇది హీ వాస్ ప్లేయింగ్ దిస్ ట్యూన్
it just hit me in the right place. I said, what a beautiful tune. He said, no, 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 this is not for all this. I said, no, I want that tune. I'll write the words, let me, and he said, no ma'am, this will not work. I said, it will work, you just wait. So we composed it, and then we went to a studio, and then we arranged the song. And now first and second batch, third batch, ఆ పిల్లలందరూ పాడారండి స్టూడియోలో. Oh my వాళ్ళని God. తీసుకెళ్ళి పాడించాను అక్కడ. సో వెన్ వీ ప్లే ద స్కూల్ సాంగ్ ఎనీవేర్, ఇట్ ఈస్ ఆల్ దేర్ వాయిసెస్. సో నేను ఎప్పుడైనా స్కూల్ సాంగ్ ఇవాళకి కూడా మీరు ఇప్పుడు ప్లే చేస్తే ఐ హ్యావ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాకు ఆ పిల్లలందరూ గుర్తొస్తారు స్టూడియోలో. Oh my సో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ నిజంగా అంటే అది చేసినప్పుడు, ఆ ప్లే చేసినప్పుడు ఆ పిల్లల ముఖాల్లో చూడాలి, ఎస్ ఇది మేం ప్లే చేస్తున్నాం, ఇది మా సాంగ్, దిస్ ఇస్ మై స్కూల్, Yes, yes. ఒక ఇండియా ఇస్ మై కంట్రీ అన్నట్టుగా ఆ పిల్లలు అలా చెప్పేసుకుంటా ఎమోషనల్గా ఫీల్ అవుతారు మేడం. ఆ సాంగ్లో వర్డ్స్ మీరు వింటే ఇట్ ఈస్ లైక్ అన్ ఎఫర్మేషన్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో దాట్స్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. ఇట్స్ మోర్ దెన్ అ స్కూల్ సాంగ్. ఇట్స్ మోర్ అ సాంగ్ టు, ఇట్స్ అన్ ఎఫర్మేషన్ టు యువర్ సెల్ఫ్. రైట్. దాట్స్ వాట్ ఐ థింక్ ఇట్ ఈస్. యా. కానీ స్కూల్ వ్యవహారాలన్నీ టెక్నికల్గా కానీ, ఒక స్టడీస్ పరంగా కానీ శైలజ గారు చూసుకుంటే కిచెన్ అంతా సొంత అమ్మలాగా వండి పెట్టే శైలజ గారు అమ్మ ఉండేవారట. అవునండి. అనుకోకుండా ఎస్. మధ్య పోయారు. యా, దట్ వాజ్ బెన్ హార్డ్. ఇట్ వాజ్ టఫ్. అమ్మ పోవడం వాజ్, ఐ థింక్ ఆ వ్యాక్యూమ్ని ఎవరు ఫీల్ చేయలేకపోయామండి. మా కజిన్ ఉంది శారద అని, తను అమ్మ అనేది, తను తీసుకుందాం, తను హెల్ప్ చేస్తుంది నాకు అనే, తను ఉండంగా అనేది, తనేమో అప్పుడు వచ్చేది కాదు. అమ్మ పోయాక షీ ఫీల్ సో బ్యాడ్. ఐ సెడ్ ఇట్స్ నాట్ టూ లేట్, నువ్వు రా నాకు హెల్ప్ చేయని. తను వస్తుంది. అది కాకుండా వన్ గుడ్ థింగ్ ఈజ్ టీమ్ ఓల్డ్ కదండి. కిచెన్లో పనిచేసే వాళ్ళు కానీ అందరూ టీమ్ ఇస్ వెరీ ఓల్డ్. అమ్మ కింద పనిచేస్తారు వీళ్ళందరూ. సో యూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ మధ్యలో ఉన్న డబ్లాట్లు అవన్నీ వస్తే అమ్మ మేనేజ్ చేసేది. అది చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ చేసేది. ఆ డిఫరెన్సెస్ మేనేజ్ చేయడానికి అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. బికాజ్ అమ్మ మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసేది. అది వీళ్ళు ఇంకా దే నాట్ దట్ ఓల్డ్. ఎగ్జాక్ట్లీ. అమ్మ వయసు కూడా హెల్ప్ అయ్యేది. ఎస్ ఎస్ ఎస్, పెద్దరికం పంచాయతీ చేయడానికి ఒక పెద్ద మనిషి ప్రెసిడెంట్ కావాలి. బట్ నౌ ఐ కీప్ టెలింగ్ దెమ్, అమ్మ ఉంటే ఇలా చేయరు కదరా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏమైంది మీ అందరికీ. సో ఐ టాక్ టు దెమ్ స్లోలీ, దిల్ అగైన్ చేంజ్ మాట. బట్ అమ్మ ఈజ్, షీఈస్ జస్ట్ దేర్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ సార్. అసలు ఎంతమంది పిల్లలు ఇంకా అమ్మమ్మ గురించి ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ షీ వాజ్ దేర్ ఫర్ చిల్డ్రన్. చాలా స్కూల్స్లో చూశాను, మిస్ అనో లేకపోతే మేడం అనో అలా పిలవటం అనేది ఒక రూల్. ఇక్కడేంటి ఆంటీ వ్యవస్థ? I believe I am like a sister to their mother or their father. Okay, why you want to think. అత్త అని అనలేము, అలాగని పిన్ని అని కూడా అనలేము, పెద్దమ్మ అని అనలేము. సో ఇంగ్లీష్ అట్ వేస్ వెరీ హెల్ప్ఫుల్. ఆంటీ ఈజ్ అ వెరీ న్యూట్రల్ వర్డ్. అండ్ ఒక ప్రాక్సిమిటీ ఏర్పడుతుందండి పిల్లలతో. ద మినిట్ యూ సే ఐఎమ్ అ టీచర్, there's a sense of power, a sense of authority. When you say auntie, there's an affinity that builds up. Yes. And I remember my students second batch, Palak, na chevula ring avutunnamata. Tanandi, I said, how come you don't make fun of us? అని అడిగాను. పిల్లలు టీచర్స్ పేరు పెడతారు కదా, how come you don't make fun? Auntie, how can you make fun of your aunties? He's your aunt. How can you make fun of them? అంటారు, అనేవాళ్ళు అంటారు. So they have nickname. For example, they call me Shailu, I believe. So I don't like to be called Shailu, by the way. But ఆ బ్యాచ్ ఒక్కటి నన్ను శైలు అని పిలుస్తుంది, and I'm okay with it. It's perfectly all right. So they call me, and that is very sweet. So at best అదే ఉంటుంది, కానీ they will not have ఒక టైటిల్ కానీ ఒక పేరు పిలవడం కానీ ఉండదు. ఏ టీచర్తో ఉండదండి. And I think that's very important. It's a very important value. సో మా పిల్లలు మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు ఆంటీ అంటే వాళ్ళు, యూ కాంట్ కాల్ అస్ ఆంటీ, కాల్ అస్ మేడం అంటారు. సో ఐ జస్ట్ విష్ ఎడ్యుకేటర్స్ రియలైజ్ సమ్వేర్ దట్ build connections. You can teach. Your teaching, your subject is a medium to build connection. అది మిస్ అవుతున్నా. కనెక్షన్స్ ఉన్నప్పుడు ఉండే బాండింగ్ వేరు, and I don't know, it's a different experience altogether. I wish educators realize that. I really wish.
ఎందుకంటే ద మినిట్ ఇప్పుడు మన స్కూల్లో కూడా ఇప్పుడు నా ఆఫీస్ ఇస్ అ వెరీ స్మాల్ ఆఫీస్, మీరు చూసారు లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్ హ్యాస్ బి బిగ్. ఎందుకు? ఐఎమ్ సపోజ్ బీ విత్ చిల్డ్రన్. సో అండ్ మీరు కూర్చున్నా ఎవరు కూర్చున్నా ఒక చైల్డ్ బయట ఉంటే, ఎస్పెషల్లీ యంగర్ చిల్డ్రన్, నేను పట్టించుకొని ముందు వాళ్ళ మాట వింటాను. భయం ఉండకూడదండి. ఒక తల్లి మన సొసైటీలో లార్జ్లీ ఫాదర్ ఇస్ ది పేట్రియాక్, హీ ఈస్ ద పవర్. నాన్నకు చెప్పేస్తాను ఏదైనా చేస్తే. ఇట్స్ వెరీ కామన్ డైలాగ్ ఎట్ మెనీ హోమ్స్. సో ఆ పవర్కి భయపడతాం, ఆ పవర్ హౌస్కి భయపడతాం. స్కూల్స్లో ప్రిన్సిపల్స్ ఆర్ పవర్ హౌసెస్, so people are scared of principals. Right. I don't think that should be the case. In fact, the principal should be the person you should be least scared of. So I said, you can walk in. So they walk into my office, they'll talk. Pedda pill, we have eye contact mata. So I'll tell them wait. If it's, they'll say auntie urgent. So either I step out or they'll come in and talk. సో పిల్లలకి భయం ఉండకూడదు, అండ్ దే షుడ్ బి ఏబుల్ టు స్పీక్ దేర్ మైండ్స్ వేర్ ఎవర్ దే గో. ఇది కూడా ఒక సక్సెస్ అని అనుకుంటారా మీ ఫీల్డ్లో? ఏదండి? ఇప్పుడు అలా భయం లేకుండా పిల్లల్ని ఒక మంచి కాంటెంపరీ సొసైటీలో మంచి కమ్యూనికేషన్ ఉండే స్కిల్స్తోని తయారు చేయడం కూడా ఒక గొప్ప విషయం అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ డోంట్ నో అబౌట్ ద సక్సెస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వన్ టు బి ఏబుల్ టు స్పీక్ దేర్ మైండ్ అండ్ స్పీక్ యువర్ మైండ్ ఇన్ ద రైట్ టోన్. Not arrogantly, right. You should have the right tone. ఇప్పుడు 7th 8th వచ్చేటప్పుడు ఒక విధమైన arrogance వస్తుంది పిల్లల్లో. వయసు అనుకోండి 13.5 14. సో ఇట్స్ వెరీ స్ట్రేంజ్ ఏజ్. సో అక్కడ వాళ్ళ టోన్ని కరెక్ట్ చేయాలి. హలో, కెన్ యూ సే ఇట్ డిఫరెంట్లీ? దీన్ని ఎలా చెప్పచ్చు? నో అండి, ఐ డోంట్ వాంట్ డూ ఇట్. హలో, సే ఇట్ నైస్లీ. See, I don't want to do it. There's a way to communicate that, right? So ఆ స్కిల్స్ మెల్లిమెల్లిగా వాళ్ళకి అది నేర్పిస్తాం అన్నమాట. అట్ ద సేమ్ టైం మీ దగ్గరికి వచ్చే పిల్లలు వేల మంది, వాళ్ళలో పూర్ పీపుల్ ఉంటారు. ఓ ఎస్, బాగా అసలు మల్టీ మిలియనీర్స్, మల్టీ రిచ్ వాట్ నాట్, ఇంకా అసలు ఎంటర్ప్రినర్స్ పిల్లలు ఉండొచ్చు. వాళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నేను మొన్న రీసెంట్లీ 1 month బ్యాక్ ఐ మెట్ సమ్ చిల్డ్రన్, old students. They said, auntie, school udledaka, we didn't know whose father was what and who was doing what. Right. And that is my goal. My goal was that. Right. My goal is once you walk into that gate, we're all the same. నాకు తెలియదండి ఎవరేం చేస్తారు, ఏదో 2-3 తెలవచ్చు ఫర్ వాట్ ఎవర్ రీజన్, బట్ ఐ రియలీ డోంట్ నో వాట్ ఆర్ మోస్ట్ పేరెంట్స్ డూ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. People say you have lot of what network. I say what network? If I want help, I'll call one person, and that one person has helped me with connecting with somebody else. Right. But otherwise, I really don't know who's doing what, and it doesn't really matter. 1, 2, ఏమవుతుందంటేనండి ఇప్పుడు టుడే ఇవాల్టి కాలంలో both parents are working in most homes. Right. And they can affordability perigindi. Right. So 2 cars, 3 cars, it's very common, and where you live is what brands you're wearing. It's a world where you're very conscious of the way you are living. How is the world seeing you is become very, very important. Alanti situation lo, it happened even back then. So appudu nenemannanante common transport pedadam, కామన్ ఫుడ్ పెడదాం, కామన్ యూనిఫామ్. టీచర్స్ కూడా యూనిఫామ్ ఉందండి మా స్కూల్లో, అందరికీ యూనిఫామ్ ఉంది. టీచర్స్ కూడా యూనిఫామ్? yes, we all have uniform. సో అదే యూనిఫామ్ అనేది అందరూ ఒక ఫార్మేషన్, అదొక లెవెలర్ అండి. అంతే, ఇట్స్ ఎ లెవెలర్. ఎవరైనా ఒకటే. కొంతమంది పేరెంట్స్కి అర్థం అవ్వట్లేదు ఈ మధ్యన. దే ఆర్గ్యూయింగ్ విత్ అస్ అండ్ సేయింగ్ ఐ కెన్ డ్రాప్, ఐ కెన్ పిక్, ఐ లివ్, నో మై చైల్డ్ గోస్ ఫర్ tennis in the morning. So what we began to, okay, going for tennis, can you bring him later? One way transport తీసుకోండి. అది ఈ ఫిలాసఫీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకు ఒక విజువల్ బాగా క్లియర్గా గుర్తుంది. ప్లే స్కూల్ రన్ చేస్తున్నప్పుడు అప్పుడు శ్రీనగర్ కాలనీ దగ్గర వాళ్ళు కదండి. కొంతమంది సైకిల్ మీద వాచ్మెన్ తీసుకొచ్చి పిల్లల్ని దింపేవాడు. ఒక అప్పుడు మిట్సుబిషి ల్యాన్సర్ వాజ్ బిగ్ కార్. సో ల్యాన్సర్లో కొంతమంది పిల్లలు వస్తే ఆ అబ్బాయి మొహం నేను మర్చిపోనండి, 1.5 years వాడికి, 1.8 or 2 అంతే, ఇంతే ఉండేవాడు. వాడు సైకిల్ని దిగుతున్నాడు, ఒక అబ్బాయి ల్యాన్సర్ని దిగాడు. ఈ 2-year-old చైల్డ్ ఎలా చూసాడో నాకు తెలుసు. అక్కడ అనుకున్నాను, అమ్మా లేదు,
ఆ వయసులో పడిపోతుంది. అవును, కరెక్ట్. యూనో, సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే పిల్లలకి వాట్ దే షుడ్ నో ఇస్ ఆపర్చునిటీ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి. కరెక్ట్. మీ నాన్నగారు మీ తాతగారు వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి అది వచ్చింది. వాట్ యూ డూ ఈజ్ యోర్స్. రైట్. ఆ వాల్యూ వెళ్ళాలండి. పర్టికులర్లీ ఇన్ తెలుగు సొసైటీస్ దట్ ఇస్ ఎ కాస్ట్. ఈవెన్ దో టచ్ వుడ్ మాకు, మేము ఫ్రమ్ ద గుంటూరు ఆ ఏరియా నుంచి వస్తే, నాకు డిగ్రీ అయిపోయిందాక కూడా నాకు కాస్ట్ గురించి నాకు తెలియదు, నిజంగా తెలియదండి. వెన్ ఐ కంప్లీట్ మై డిగ్రీ, నేను కొంచెం హైదరాబాద్ వచ్చినాక క్యాస్ట్లు ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసేది. ఇదేంటి మనమేం క్యాస్టు అని నేను అడిగి ఒక దగ్గర ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇదేంటి కాస్ట్ వాట్ ఈస్ దట్ అంటే లోవర్ కాస్ట్ వాళ్ళకి ఒకలాగా, అంటే మనకున్న బుద్ధి కాదు అక్కడ కాస్ట్. సాడ్లీ అది నిజంగా చాలా దారుణం అనిపించింది. ఇట్లాంటిది మీ స్కూల్స్లో ఎలా ఉంటుంది మేడం? ఐ డోంట్ థింక్ కిడ్స్ కేర్. రిలీజన్ కూడా పట్టించుకోరు. దే డోంట్ రియలీ కేర్. మీరు అలా అన్నప్పుడు కెన్ ఐ షేర్ ఎ స్మాల్ ఇన్సిడెంట్? షూర్. ఫ్యూచర్ కిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు 97లో నేనే అన్నీ అండి, వాచ్మెన్ నేనే, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ అన్నీ. ఐ కుండ్ అఫోర్డ్ టు కీప్ ఆన్ ఎంప్లాయింగ్ పీపుల్. సో ఒకరోజు మా మోటార్ పాడితే మోటార్ రిపేర్ చేస్తున్నా అట్ అరౌండ్ 6 in the evening. ఒక లేడీ షీ వాక్డ్ ఇన్ అండ్ షీ సెడ్ స్కూలా అండి? ఐ సెడ్ ఎస్ అండ్ ఐ వాస్ జస్ట్ టాకింగ్ టు హర్. షీ సెడ్ మాటల్లో ఐ యు రెడ్డి అని అడిగాను. ఐ సెడ్ నో, నాట్ ఎ రెడ్డి. దెన్ ఐమ్ నాట్ జాయినింగ్ మై చైల్డ్ అని వెళ్ళిపోయింది. ఓ మై గాడ్. దట్ వాజ్ మై ఫస్ట్. ఐ సెడ్ ఓ, ఇక్కడ ఇలా కూడా ఉందా అన్న ఒక షాక్ అనమాట. I said it's okay. It doesn't matter. Finally, 97. Yes. I don't think I care. I don't think I am bothered about what. Sir, I will look at it this way. ఒక సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ ఇలా ఆలోచిస్తే ఇంకో సెగ్మెంట్ పట్టించుకోని సొసైటీ కూడా ఉంది. I think we will do what we have to do. The right people will come and change will happen. Change may not happen with the generation of parents, but I keep telling the children, Nana, నేను ఇండియాని మార్చలేను, మీ ద్వారా ఇండియా మారుతున్న నా హోప్. మై ఫింగర్స్ ఆర్ క్రాస్డ్. నిజంగా మేడం, నిజంగా అవ్వాలి. దేనికంటే ఇంకొక సాడ్ స్టోరీ మీకు చెప్తాను నేను. మనకి ఇక్కడ ఒక మంచి స్కూల్లో చదివిన పిల్లలు, వాళ్ళు దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. నిజంగా ఆ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నా కళ్ళ ముందు పెరిగారు. రాధా అని నా ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ ఇద్దరు డాటర్స్. వాళ్ళు ఇద్దరు బాగా చదువుకొని అమెరికా వెళ్ళారు మేడం. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు మా క్యాస్ట్ ఏంటనేది. వాళ్ళు ఇప్పుడు సొసైటీలో, అంటే వాళ్ళకి అసలు ఇండియాలో వాళ్ళు బీటెక్ చదివిన దాకా వాళ్ళకి తెలియదు. వాళ్ళు బీటెక్లోకి ఎంట్రీ ఇచ్చిన దాకా వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలియదు. అంటే ఆ స్కూల్స్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఆ స్కూల్స్ తర్వాత వెళ్ళిన పరిస్థితి అంత ఘోరంగా ఉండింది. అంటే ఇవి మారవు. ఇంక నాకు అర్థమైపోయింది. అప్పటిదాకా ఆ పిల్లలుని 24 గంటలు నేనే దాదాపుగా పెంచినంత పని చేశాను. ఒక్కసారిగా మీదేం క్యాస్ట్ అని అడిగారు నన్ను. అంటే వాళ్ళకి వేరే ఉద్దేశం కాదు, నన్నేదో పక్కన పెట్టాలి కాదు, జస్ట్ అండర్స్టాండ్. మమ్మీ శివ వాళ్ళది ఏం క్యాస్ట్ అంటే వాళ్ళ అమ్మకి తెలియదు. అప్పటికి మేము పరిచయమే 15 ఏళ్ళు. నిజంగా కూడా మేము ఎప్పుడు ఆలోచించలేదు. ఒక్కసారికి ఇది భలే వచ్చింది, ఎక్కడొచ్చింది ఈ క్వశ్చన్ నీకు అని నేను చాలా సరదాగా ఫన్నీగా ఇలా చెప్పుకుంటూ, ఓకే కాస్ట్ ఇస్ ద, ఒక మనిషి చనిపోయినప్పుడు, ఒక మనిషికి పెళ్ళి లాంటిది చేసినప్పుడు మేమున్నాం, మనం ఇక్కడి నుంచి వచ్చాము, మన తరాలు వాళ్ళంతా ఇది అని చెప్పటం కోసం క్యాస్ట్. కరెక్ట్. అంతేగానమ్మా ఈ క్యాస్ట్ వల్ల మేమిదో మేమిదో మనం సాధించాను కాదు. మనం సాధించేది ఏదైనా మనమే. అంతే వెరీ ట్రూ. ఇంతే తప్పమ్మా, దెర్ ఈజ్ నో కాస్ట్. ఇక్కడ కాస్ట్ అనేది ఉండి ఆ క్యాస్ట్తో బతుకుదాం అనుకునే ఒక జాతి ఉంటుంది, అది సపరేట్, మనం కాదు. అండ్ ట్రస్ట్ మీ, అలా ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతారండి. పాపం వచ్చి ఏడుస్తారు, అర్థం చేసుకోవట్లేదు ఆంటీ, వాట్ టు డూ, ఇట్ వోంట్ చేంజ్ ఆంటీ. మా జనరేషన్తో మేము మారాలి, మాకు పిల్లలు అయితే మేము మార్పు తేవాలి. రైట్. పిల్లలు అదే నిజంగా మీరు హానెస్ట్గా మాట్లాడుకోవాలి ఈ టాపిక్. అవును. ఎందుకంటే ఎంతమంది ఎన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతారు. ఎస్. సమాజం చాలా గ్రోయింగ్ బిగ్, థింకింగ్ బిగ్ అని ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళు ఒకవేళ మనసుకు నచ్చి ఒక పెళ్లి చేసుకుందామంటే
కాస్ట్ బతికేది వాళ్ళు, కానీ అక్కడ మళ్ళీ ఫైనల్లీ ఇట్స్ సాడ్ అండి. ఐ థాట్ మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఇవన్నీ తగ్గిపోవాలి, అది. కానీ ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ కాస్ట్ కాదు అన్నప్పుడు రిచ్నెస్ మనీ, పారామీటర్. హౌ రిచ్ ఆర్ దే, హౌ రిచ్, హౌ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇస్ దట్. ఎస్ ఇట్స్ అ టఫ్ టైడ్. అక్కడ ఒక టైడ్ అండి, అది ఆ టైడ్ని మనం ఎదుర్కొంటున్నాం, గోయింగ్ అగేన్స్ట్ ద టైడ్. అది సో ఆ టైడ్ మన అగేన్స్ట్ ఉన్నప్పుడు యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ కన్విక్షన్, అది టైడ్ విల్ టేక్ యూ ఓవర్. యా, చెట్టు బతికి ఈ రోజున చెట్టు శుభ్రంగా కనబడుతుందంటే వేర్లు బలంగా ఉంటాయి. ఆ వేర్లు మీ దగ్గరే ఉంటాయి మేడం, మీ స్కూల్స్లోనే ఉంటాయి. ఎస్, ఐ బిలీవ్ దట్. ఎస్, అక్కడే. ఎందుకంటే ఈ రోజున నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను కూడా నా ఎలిమెంటరీ స్కూల్ ఆఫ్ మీ అప్బ్రింగింగ్, నాకు అక్కడ పెరిగిన వాతావరణం, నేనేం చదువుకున్నాను, నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది నాకు ఏ రోజు పట్టింపు లేదు. నేను సొసైటీతో ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది నా ఫిలాసఫీ. నేను నా పిల్లలకు కూడా అదే చెప్తాను. యూనో అక్కడ ఎవరికి ఏముంది కాదు, నీకేముంది, నీ ఎబిలిటీ నువ్వు ఎవరి వల్ల, నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా లేదు. కరెక్ట్, కానీ ఇట్ విల్ టేక్ టైమ్ సార్. ఇట్స్ టైమ్ టేకింగ్, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఈ ఎఫర్ట్ ఆగకూడదు, కొనసాగుతూ ఉండాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ సెట్ ఆఫ్ లీడర్షిప్ కూడా బిల్డ్ చేస్తున్నాం స్కూల్లో. ద రీజన్ బీయింగ్ దట్, వెల్ సార్, మా పిల్లలు కూడా నన్ను అడుగుతారు మొహం మీదే, అంటే ఆఫ్టర్ యూ వాట్ అబౌట్ స్కూల్, ఇలాగే అడుగుతారు, వాట్ అబౌట్ స్కూల్ ఆఫ్టర్ యూ. I said, you all are there, right? And some of them have promised to come back, you know that? So I said, are you there? If somebody calls you and said, you want to be the principal? Yes, auntie, I'll come and be the principal. Oh. So I have kids who... మీకు కోపం రాదా అలా అడిగిన? I'm like, ఇంత ఆలోచిస్తున్నారా పిల్లలు అనేది. It hits you hard, you know. నిజంగానే మేడం, నేను కూడా ఇందాక మీ మదర్ మిస్ అయినప్పుడు, మీ మదర్ ప్లేస్లో ఎవరు వచ్చారనేది నాకు కూడా తెలియదు. ఎవరు వచ్చి ఉంటారబ్బా అనుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పిన అంటే సమాజం ప్రేమించే వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. మీలో ఆ ప్రేమ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరి దగ్గర ఉంటుంది. ఒక్కొక్కడు ఒకలా చదువుతాడు, ఒక్కొక్కడికి మార్కులు కావాలి, ఒక్కొక్కడికి సమాజం పట్ల అవగాహన కావాలి, ఒక్కొక్కడి మంచిగా కమ్యూనికేషన్ కావాలి. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ అటన్నిటితో పాటు మీ దగ్గర ప్రేమ ఉంది. అదే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో అనుకుంటా. ఐ థింక్ సో. అండ్ ఐఎమ్ జెన్యున్లీ నాట్ ఎ డే passes where I don't express my gratitude. I'm so thankful to not just my parents for the values that they brought me up with, but the kind of love that I get from my team, my children. I think it is ప్రీఆర్డైన్డ్, ఐ బిలీవ్ అగైన్. నేను ఆ స్కూల్ బాబాదని నమ్ముతానండి, నాదనుకోను. సాయిబాబా గారు నన్ను అక్కడ పెట్టాడు, ఆయన వ్యవహారం నన్ను చూస్తున్నాను. సో అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నమాట. ఐ సెడ్, నువ్వు పెట్టావు కదా, నువ్వే నాకు దారి చూపించి, ఇలాగే మాట్లాడతా. ఇప్పుడు మొన్న ఐ వాస్ టెల్లింగ్ హిమ్, వేర్ లైక్ రేసింగ్ అగైన్స్ టైం అన్నమాట. ఇప్పుడు స్కూల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఐ మీన్ అన్నీ అవుతున్నాయి కదా. సో నువ్వే చెప్పు అబ్బు దారి, నాకు నువ్వే చూపించి దారి, నీ వల్లే అవుతున్నది. ఇట్స్ హిస్ స్కూల్, యూ ఫిగర్, యూ గెట్ మీ ద రైట్ టీచర్. అండ్ అప్పుడప్పుడు అది అవ్వకపోయినప్పుడు కూడా ఐ బిలీవ్ దట్ మన మంచికి అవ్వలేదు. బాబా కావాలనే చేసాడు. నో, బికాజ్ సంథింగ్ బెటర్ ఇన్ స్టోర్. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ దేర్. లెర్నింగ్ ఉంటుందండి ప్రతి సిచ్యువేషన్లో. అది మనం లేబుల్ చేస్తాం అది గుడ్ అండ్ బ్యాడ్ అని. బట్ ఇప్పుడు నాకు ఇనిషియల్గా నేను స్కూల్ పెట్టినప్పుడు స్కూల్ వాజ్ రన్నింగ్. మాకు జూబ్లీ హిల్స్ 2 బిల్డింగ్స్ ఉండేవి, 3 బిల్డింగ్స్ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఒక స్కూల్, ఇలా రన్ చేసేవాళ్ళం. అక్కడ ఏమైందంటే కొంతమంది పేరెంట్స్ డిసైడెడ్ లీవింగ్ ద స్కూల్. నా మొహం మీద ఏం చెప్పారు, శైలజ నీకు ఫ్యూచర్ ల్యాండ్ అది ఏం లేదు, స్కూల్ ఫ్యూచర్ ఏంటో మాకు తెలియదు అని మేము వీఆర్ విత్డ్రాయింగ్ అని చెప్పి వెళ్ళే. నాట్ బికాస్ దే డోంట్ లైక్ ద స్కూల్, బికాస్ దే డిడ్ంట్ సీ ద ఫ్యూచర్. అది వాళ్ళు చేసి ఉండకపోతే ఐ వోంట్ హ్యావ్ థాట్ ఆఫ్ లుకింగ్ ఫర్ ల్యాండ్. రైట్. సో ప్రతిదీ కూడా ప్రతిదీ దేర్ ఇస్ అ పాజిటివ్ అండి. అంతా పేరెంట్సే చేశారు. ఐ కంప్లీట్లీ లవ్ దెమ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ద సొసైటీ కాల్స్ గుడ్ అండ్ బ్యాడ్, ఐ థింక్ ఇట్ వాజ్ అ సిచ్యువేషన్. అండ్ దట్ టైమ్ when you learn to drop your ego. Yes. Life teaches you that. It teaches you humility. If a parent talks to you rudely, how do you respond?
హౌ డు యూ నాట్ రియాక్షన్ వస్తుంది అందరికి, రియాక్షన్ రాకుండా రెస్పాండ్ ఎలా అవ్వాలి? 97 to 2023, what is the very bad situation here? You struggled a lot. Struggled a lot was when my affiliation didn't happen. My ICSE affiliation right time కావలేదు. Okay. Oh, that was one of the biggest challenges I faced. There were many other challenges, financially, అవన్నీ ఎదుర్కోవచ్చండి. But this was something else. This was directly to do with children, you see. That was a tough time, and today I take the opportunity to, it was not something that I had thought would happen. ఎందుకు రాలేదు మీకు? అంటేనండి అది కొన్ని మిస్కాల్కులేషన్స్ అయ్యాయి, మిస్గైడెన్సెస్ అయ్యాయి. దానివల్ల వీ వెంట్ రాంగ్ ఇన్ ద వే వీ ప్లాన్డ్ ఇట్. అండ్ మై ఇంటెంట్ ఆల్వేస్ వాజ్ పేరెంట్స్ని ట్రబుల్ చేయకూడదు, వాళ్ళకి మన ప్రాబ్లమ్ చెప్పకుండా మనం సార్ట్ చేసేద్దాం. అమ్మ నేను అనుకున్నాను, అవునమ్మ నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఐ డోంట్ వాంట్ ట్రబుల్ దెమ్, వాళ్ళు అనవసరంగా హైరాణ పడతారు కదా, కరెక్ట్ మనం చేస్తున్నాం కదా, చూద్దాం అయిపోతుంది అని అనుకున్నాం. కానీ అది నిక్ ఆఫ్ ద మూమెంట్ అవ్వలేదు. కానీ ఆ సిచ్యువేషన్ వల్ల నాకు వచ్చిన లెర్నింగ్ కానీ what I came out from that is a different person. I would say a more evolved person, and I became more humble. I became more tolerant, more patient. I don't know, it was a great learning andi. Adi matram. It was a very tough time, and our parents ki, our pillal ki, sorry is a very stupid word. I just feel so bad that it happened, but when I meet all those children even today, and the kind of children and human beings they have become, it gives me, I'm like so grateful to God that they have turned out so nicely. Okay. Yeah, they've all turned out nicely. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఐసీఎస్సీ అంటే కొంతమంది ఎస్ఎస్సి రాశారండి, కొంతమంది ISC/SCA రాశారు. మేమేమో కౌన్సిల్తో మాట్లాడి చాలా అయ్యాయి, బిగ్ స్టోరీ. బట్ కౌన్సిల్ మాకు అఫిలియేషన్ ఇచ్చింది, nth మినిట్లో వచ్చింది అఫిలియేషను. అండ్ ప్రెజర్ అంతా తీసుకున్నారు. ఇట్ వాస్ నాట్ ఈజీ. పేరెంట్స్ వర్ వెరీ యాంగ్రీ, అండర్స్టాండబుల్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నేనుంటే నేనేం చేసేదాన్ని నాకు తెలియదు, మీరు పేరెంట్ అయితే నేనేం చేసేదాన్ని నాకు తెలియదు. సో ఐ డోంట్ బ్లేమ్ anyone for what they said or did. I think it is very natural for them to have, spoken the way they did, or whatever, they were doing the best they can for their children. And I was also doing the best I could for our children. For me, they were also my children. But yeah, it happened, and that was a crazy situation. Then after that, they were ministry building అవ్వకపోవడం, అలాంటివన్నీ చాలా ఛాలెంజెస్ అయ్యాయి. అవన్నీ ఎదుర్కోవచ్చు, those are. కానీ మీరు ఫస్ట్ ఒక ప్లేస్ కొన్నప్పుడు దాని వాల్యూ నాకు తెలిసి బిలో 1 crore ఉండొచ్చు. It was in a few lakhs. It was less than 20 lakhs, less than 15 lakhs, 14 or 15 lakhs. Yeah, 14 or 15 lakhs. Yes. Now it is. Don't ask the number. Now it's crores of hundreds. Yes. అంటే దీన్ని హ్యాపీ ఫీల్ అవుతారా? సార్ ఒకటి చెప్తానండి, అక్కడ ఉన్నాం మేము, అక్కడ మేము బిల్డింగ్ రన్ చేస్తాం. How does it make a difference అదేం వాల్యూ అయితే? I don't see anything. Okay, maybe to get a loan it will help me because of the value has increased. But otherwise, people say, what ఇప్పుడు అంటాను, what a wise person you are, you bought the land. I think it's not wise, it's just destiny. I'm supposed to be there. Baba sent there. అంతే. ఓకే మేడం, మీ దగ్గర ఉన్న లీస్ట్ శాలరీ ఎంత, హైయెస్ట్ శాలరీ ఎంత ఎంప్లాయీస్కి? హైయెస్ట్ టుడే వుడ్ బి 1.2. ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే, డ్రైవర్స్కి ఒక ఫిక్స్ శాలరీ ఉంటుందండి. వీ హ్యావ్ అ మార్కెట్ రేట్ పట్టి కొంచెం ఎక్కువ వి గివ్. టీచర్స్కి వీ వుడ్ ప్లే స్కూల్లో టీచర్స్ కొంచెం ఆబ్వియస్లీ లెస్సర్, దేర్ వర్క్ ఇస్ డిఫరెంట్. మిడిల్ స్కూల్, ప్రైమరీ, ఇఫ్ యు ఆర్ ట్రైన్, నాట్ ట్రైన్. బట్ నాకు బిఎడ్ ఉన్నా లేకపోయినా నాకేం తేడా ఉండదండి. బిఎడ్ ఉన్నా they have to kind of mold into our system. Right. So it's for me, it's like, they come and tell us, we have so much experience and all that. But we all smile because we know that they have to unlearn everything here. Okay. ఇప్పుడు ఒక మనిషికి 100 మంది ఉన్నారు, 100 మందిలో 95 మంది సూపర్, అద్భుతం, ఆహా ఊహా అన్న, ఎక్కడో ఒక 5% నెగిటివిటీ ఉంటుంది. మీ మీద ఉండే నెగిటివిటీ ఎలా ఉంటుంది? నా మీద నెగటివిటీ, ఓకే, ఐఎమ్ సపోజిడ్లీ వెరీ స్పాంటేనియస్ అండ్ క్రియేటివ్ అండి. సో నాకు ఇలా ఒక ఐడియా ఇలా తడతాయి,
అది ఎంత స్లో డౌన్ అనేది మీరు నంబరు. ఇప్పుడు నేను ఐడియాలు చాలా ఆలోచించి చెప్తాను. ఇంతకుముందు ఇలా చెప్పేదాని ఐడియాస్ మాట. అదేంటంటే పీపుల్ సే ఓ యునో షీస్ వెరీ టఫ్, షీ కీప్స్ చేంజింగ్, అదొక నెగటివ్ నా మీద ఉంటుంది. డెఫినెట్లీ అది ఒకటి ఉంటుంది. 2 ఐ థింక్ అగైన్ ఐ వర్క్ వెరీ ఫాస్ట్ అండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మై బ్రెయిన్ ఇస్ organized everything. No one understands that. So I think people struggle to keep up with that. So of course they all tell me నువ్వు అలా ఉండకపోతే మేము మారం, నువ్వు మా పాత వాళ్ళు అలాంటి, కొత్త వాళ్ళందరికీ ఏంట్రా బాబు ఇలా ఉంది, షీస్ వెరీ people may think I'm difficult to work with. I think that goes against me a lot sometimes, I think. But the people who have worked with me and they know, they said no, we learn a lot. ఎవరైనా పేరెంట్స్ స్ట్రగుల్ చేశారా మేడం? In the sense, whatever it is. Oh yeah. In fact, మొన్న మాకు షోస్లో ఒక ఐ రిమెంబర్ దేర్ వాజ్ దిస్ చైల్డ్ అండి. వాళ్ళ ఐటెం రాబోతుంది అనమాట. ఇట్ ఇస్ బిఫోర్ ద కోవిడ్. ఈ షో ఐటెం రాబోతోంది. వాడేమో సిక్ బేలో పడుకుని అండర్వేర్, ఇది 2వ క్లాస్, అండర్వేర్ అండ్ గ్రేడ్ 1 వేసుకుని మే నై కరుంగా డాన్స్ అన్నట్ట. సో ఇక్కడ ఏంటంటే ఆ టీచర్ పానిక్ అయిపోయి, నేను బ్యాక్ స్టేజ్లో, ఇప్పుడు ఐ మేనేజింగ్ బ్యాక్ స్టేజ్, తన శైలజ యూ హ్యావ్ టు కమ్, వాడు నా మాట వింటాడు. సో యూ కమ్ అగైన్ ప్లీజ్, శైలజ ఈజ్ నాట్ వెరింగ్ హిస్ క్లోత్స్, వాట్ డూ డూ? సో ఐ సెడ్ కమ్, ఐ గో. మేము పరిగెట్టి ఐ వెంట్, ఐ సెడ్ ఆదిత్య ఆంటీ ఐమ్ వేరింగ్ అని వేసుకున్నాడు. మేమేమో పరిగెట్టుకుని వెళ్ళాం. వాడు ఐటెం మేము వెళ్ళాం, ఐటెం అయిపోయింది. ఇట్ జస్ట్ గాట్ డన్. సో ఐ సెడ్ రిపీట్. సో బిండి పెట్టి మళ్ళీ రిపీట్ చేసాం. So there are parents who get very angry because I do things like this. Okay, second time. Ante time. There are many parents who, for me, very honestly I'm telling you today, I do not care about what the parent is thinking. For me it's about a child. వాడు ఇప్పుడు 6th 5th వచ్చాడు. వాడు కాన్ఫిడెన్స్ వస్తే యూ బి సో హ్యాపీ. దట్ సేమ్ చైల్డ్ హస్ చేంజ్ సో మచ్. అంతే కదా, అప్పుడు ఇక్కడే లైఫ్ టర్న్ అయ్యేది ఇక్కడే పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో లైక్ దిస్ సమ్ పీపుల్ గెట్ వెరీ యాంగ్రీ విత్ మీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చేంజెస్ ఉంటాయి కదా, వాట్ పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ ఈస్ దట్ ద మినిట్ ఐ గివ్ అ స్కెడ్యూల్ అండ్ ఐ సే దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ దిస్ మూమెంట్, దిస్ డే, దిస్ టైమ్, you have taken entire spontaneity out. There is no chance, you know. So over time అది తగ్గిపోయింది. ఇంతకు ముందు చాలా ఉండేది స్పాంటేనిటీ. సడన్గా తట్టేది, లెట్స్ గెట్ ఇన్ ద బస్ అండ్ గో అండ్ డూ దిస్. ఇప్పుడు ఈ ప్లాన్ నాన్సెన్స్లో ఆ స్పాంటేనిటీ ఎక్కడో పోతుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మొన్ననే ఐఎమ్ రీడింగ్ దిస్ బుక్ కాల్డ్ టోటో చాన్. ఇట్స్ ఓల్డ్ బుక్. మొన్న మా పేరెంట్ ఒక ఆయన నాకు గిఫ్ట్ చేశారు. మళ్ళీ చదువుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో బ్యాడ్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ వాట్ ఐ డిడ్ బిఫోర్. Because ఈ ప్లానింగ్ బిజినెస్, నౌ వాట్ ఎవ్రీబడి వాంట్స్ అ స్కెడ్యూల్ ఇన్ అడ్వాన్స్, సిలబస్ ఇన్ అడ్వాన్స్. పాత పేరెంట్స్ అసలు మేము సిలబస్ ఇచ్చేవాళ్ళం కాదు, స్కెడ్యూల్ ఉండేది కాదు, ఏముండేది కాదు. దే జస్ట్, మా పిల్లలు చెప్తారు, ఆంటీ వీ డోంట్ నో వెన్ వీ స్టడీడ్. యునో దట్ యూస్ టు బీ ద వే స్కూల్ వాజ్. ఇప్పుడు ఏంటంటే విత్ ఆల్ దిస్ ఆర్గనైజేషన్, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు అంత అబాండన్గా మన స్కూల్ రన్ చేస్తే పీపుల్ వోంట్ బిలీవ్. కానీ మనం సొసైటీ వెళ్ళే దారిలో వాళ్ళు, మన పిల్లలు కూడా ఇలా చేసి కూడా ఎగ్జామ్స్ రాయగలరు. దే కెన్ ఆల్సో గో అండ్ ఫిట్ ఇన్ టు ద వరల్డ్, మోర్ దెన్ ఫిట్ ఇన్ టు ద వరల్డ్ ఇఫ్ యూ ఆస్క్ మీ టుడే. అది ఆ మిడిల్ గ్రౌండ్కి రావాల్సి వచ్చింది. ఆ మిడిల్ గ్రౌండ్లో రావడంలో కొంచెం స్పాంటేనిటీ హెస్ గాన్ డౌన్. సో దీనికి కూడా ఇంత ఐ థింక్ ఐమ్ వెరీ ఆర్గనైజ్డ్ నౌ యాజ్ అ స్కూల్. దీనికి కూడా పేరెంట్స్ వాంట్ డాట్ టు డాట్ స్కెడ్యూల్. అక్కడ తిట్టే వాళ్ళు ఉన్నారు నన్ను. ఐ సే ఇట్స్ ఓకే, ఐ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి. ఫైనలీ ఇట్స్ అబౌట్ వాట్ యుర్ హియర్ ఫార్. అండ్ ఆ కన్విక్షన్ని మనం, ఎందుకంటే ఏ పేరెంట్ మనం నమ్మారో వాళ్ళకి తెలుసు వాళ్ళ చైల్డ్లో వచ్చే తేడా. కరెక్ట్. అండ్ దాట్స్ ఇంపార్టెంట్ టు మీ. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం ఇప్పటికి? టుడే we are at 2800. Of course, both play schools included. Yeah. So this is about 22, the main campus. No, 21 odd. I want to bring it down to back to being 1800. ఇంకా లాస్ట్ 4 years, నెక్స్ట్ 4 years నేను అంటే అలా అంటున్నానండి. బట్ ఈ ఏడాది సీట్లు ఇచ్చాం. చాలా ప్రెషర్ ఉన్న సీట్లు ఒక 4-5 ఇవ్వాల్సి వచ్చింది. బట్ మై ప్లాన్ ఇస్ నెక్స్ట్ 4-5 years get the numbers. ఏ ఎమ్మెల్యేతో చెప్పిస్తే మీరు సీట్లు ఇస్తారు?
అంటే మొన్న ఎవరో పాపం మినిస్టర్ ఎవరో ఫోన్ చేస్తే ఆయన మొహం మీదే చెప్పా సార్ ఐఎమ్ సో సారీ ఐ కాంట్ హెల్ప్ యూ ఐఎమ్ సో సారీ ఐ కాంట్ హెల్ప్ యూ. పాపం ఒక ఇద్దరు ముగ్గురు నాకు పర్సనల్గా ఫోన్ చేసి మా మనవలు ఉన్నారమ్మా ఇలా ఉన్నారమ్మా అని చెప్పి దే పోస్ట్. సో అక్కడ సీట్స్ వేకెన్సీస్ వచ్చి సపోజ్ 7 హ్యావ్ గాన్, ఐ హ్యావ్ గివెన్ 2 seats అలా. సో 5 ఇవ్వకుండా 2 ఇచ్చామన్నమాట. అలా చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్కి మెల్లిగా వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు 7 sections అండి. ఓకే. అండ్ టూర్స్ సంగతి ఏంటి మేడం? మీ టూర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చిల్డ్రన్ అంతా కూడా చాలా. నా డ్రీమ్ అంటే ఏం చెప్తున్నా యాక్చువల్గా ఒక ట్రైన్లో పిల్లల్ని వేసుకుని యూ గో టు ట్రావెల్ అక్రాస్ ఇండియా అండ్ టీచ్. అలా ఉంటే ఎంత బాగుంటుంది స్కూల్ అని ఎప్పుడు ఉండేది. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ట్రిప్స్ ఏం చేస్తామంటేనండి వీ క్లబ్ జాగ్రఫీ హిస్టరీ క్లబ్ చేసుకుంటూ అక్కడ కొంచెం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా ఉండాలని ప్లాన్ చేస్తాం. మీరు వెళ్తుంటారా? Not all. So earlier I used to go for all trips. Now I'm 60 years old. So it's a little hard to go everywhere. So మా స్టాఫ్ అంటే సో ఏం చేస్తామంటే ఇప్పుడు గుజరాత్ ఉందనుకోండి, ఒక గ్రూప్ 4 days ముందు వెళ్తుంది గుజరాత్కి, వాళ్ళతో నేను వెళ్తాను. I spend 2 days with them and the next like the difficult part I'm there with them. డిఫికల్ట్ అంటే ఎక్కడ మనం వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ధోలావీరా వెళ్ళాలి, అక్కడ హిస్టరీ ఉంది. సో ఆ హిస్టరీ చెప్పడానికి ఇఫ్ యూఆర్ దేర్ ఆ పిల్లలకి అది కనెక్ట్ బాగా అవుతుంది. అండ్ ట్రిప్స్కి నేను మెయిన్లీ ఎందుకు వెళ్తానంటేనండి, ఇదంతా ఎవరినో చెప్తారు, పిల్లల్ని మీరు ఇంకొక లైట్లో చూస్తారు, వాళ్ళ పర్సనాలిటీస్ ఇంకొక లైట్లో మనకు కనిపిస్తాయి. దానికి వెళ్తాను నేను. సో అక్కడి నుంచి ఐ హాప్ టు ద నెక్స్ట్ బ్యాచ్ విల్ జాయిన్ సమ్ ప్లేస్, ఇక్కడి నుంచి అక్కడ హాప్ చేస్తాను అనమాట. అలా చేయడం మొదలెట్టాను ఇప్పుడు. సో ట్రిప్స్ ఎట్లా ప్లాన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డూయింగ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ ఇన్ grade 5. ఫ్రెస్కోస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. ఫ్రెస్కోస్ మా అజంతా ఎల్లోరాలో ఉన్నాయి. సో యూ గో టు అజంతా ఎల్లోరా, అక్కడే వీ డూ లిటిల్ బిట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, లిటిల్ బిట్ ఆఫ్ వీవింగ్ యూనిట్, అలా క్లబ్ చేసుకుంటూ వీ మేనేజ్. సో అక్కడ కూడా మీకు విజ్ఞానమే పిల్లలకి 100%. Yes. In fact, packing your suitcase, how you arrange your room is all learning. అక్కడ సడన్ చెక్స్ చేస్తాం వెళ్ళి, షూస్ ఎక్కడ పెట్టుకోవాలి, టాయిలెట్ ఎట్లా, ముగ్గురు వాడుతున్నారు, ఆ టాయిలెట్ ఎట్లా వాడాలి, అదంతా కూడా ఇంపార్టెంట్. ఆల్ వెరీ ఇంపార్టెంట్ అండి. లైఫ్లో ఎన్ని కూడా పనికొచ్చే విషయాలే చాలా. మా పిల్లలు చాలా బాగా ప్యాక్ చేస్తారు సూట్ కేసెస్. అన్ని మీరు అక్కడే నేర్పేస్తారు. And we tell them how to pack and all that. Yeah, we teach them. మీ డ్రీమ్స్ ఏంటండి ఇంకా? Sir, I would hope I am able to impact more educators to think from a child's perspective. I hope I can do that. I hope I can do that. I mean, I've been pushed to write a book. I don't know whether the book will happen. Please, మీరు రాయొచ్చు కదా. Yeah, I am seriously considering that. Then in between, wanted to start a training institute for teachers. It fizzled out because everything needs money, let's face it. So I said when the money comes we'll slowly start. So ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యంగ్ టీచర్స్ని ఎవరైతే ప్యాషనెట్ ఉన్నారో వాళ్ళని చిన్నప్పుడే తీసుకుని మన క్లాసెస్లో ట్రైన్ దెమ్ అలాంగ్ సైడ్ అనేది ఒక ప్లాన్ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఆల్ దాట్. మై హోప్ ఈస్ దట్ ఐఎమ్ ఏబుల్ టు, I mean something I've done right for 25 odd years. We've done right things. I hope I'm able to kind of get this across to more educators, because I believe educators also have an ego. Right? We know best. We are doing very well. Our kids are getting ranks will happen. What about that? How does a child take failure? Correct. Right? How does a child view success? ఇప్పుడు అవును మేడం, నిజంగానే ఒక సక్సెస్ వచ్చి టాలెంట్ ఉన్న కుర్రోడు ఎక్కడైనా చదువుతాడు. అసలు చాలా ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి కొంతమందికి. బై బర్త్లోనే ఉండొచ్చు, వాళ్ళ జీన్స్లో ఉండొచ్చు, వాతావరణం వల్ల అప్పుడప్పుడు అవుతుందండి. వాళ్ళని ఎలా చేస్తారు మీరు? అంటే వాళ్ళతో మనం వర్క్ చేయాలండి, వర్క్ చేయాలి. మారుతారా మేడం? మారుతారా? ఆఫ్ కోర్స్. In fact, I've got some lovely stories of many children where their families don't speak a word of English. Okay? These kids have, అంటే వాళ్ళ ఆ పిల్లల తాలూకు కజిన్స్ అందరూ ఇవాళకి కూడా ప్రతి క్లాస్లో నాకు పిల్లలు ఉన్నారండి. ఇట్స్ సో బ్యూటిఫుల్. సో మార్పు అనేది ఇట్స్ అప్పుడప్పుడు బిహేవియరల్, అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్, అప్పుడప్పుడు ఇట్ ఈస్ అబౌట్ అకాడమిక్ ఎక్సలెన్స్.
ఇట్స్ అబౌట్ గెయినింగ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అండి. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ మనం బిల్డ్ చేయాలి. ఐ క్యాన్ డూ ఇట్ ఆల్సో, ఐఎమ్ ఆల్సో కేపబుల్. అందుకని ఐ పుష్ మై చిల్డ్రన్. అందరు మగపిల్లలు ఆడపిల్లలు నో చాయిస్, యూ హ్యావ్ టు డాన్స్ అంటాను. ఆ బాడీ కాన్షియస్నెస్ పోవాలి. I can't sing అంటాడు. I said you can sing in the bathroom, no? So learn for that. It's okay. You don't have to become one great Sonu Nigam here, but you can definitely sing. When you sing, it's like a catharsis. It's so therapeutic, you know. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి మీ దగ్గర నుంచి ఒక 30,000 to 40,000 స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు. లేదండి, మొత్తం No. My first batch was 2009. 39 kids there. No, there were 21 there. Then 39. Then 40. Slowly we increased numbers. Today the batch which is passed out is 144 kids. Now it's one with the new 10th. It's 150 kids. నేను అంటే అట్లా కాదు మేడం. అంటే ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే, You mean in terms of passing out 10th? Right. Yeah. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. Yeah, but that way you feel like a huge number of kids. Yes. ఇప్పుడు వీళ్ళందరిలో కూడా ఎక్కడన్నా మల్టీ టాలెంటెడ్ నేషనల్ వైడ్కి వెళ్ళిన వాళ్ళు స్పోర్ట్స్లో కానీ? Oh yes. I have had children playing international sport also. Who? There's Nidhi who went for Australian Open. Oh. Then a lot of children going to basketball and football. Right now they are going in July andi. Okay. They're going to Italy, and no, they're going to Czechoslovakia, Paris వెళ్తున్నారు to play sports. In fact, many kids are doing exceptionally in chess, in football, in basketball, table tennis, shooting, archery. Kids are doing very well. Yeah. And I think it's their own badminton. They're doing exceptionally well. అది వాళ్ళ ఓన్గా swimming. No. They go through school. We have activities, but sir, I may offer an activity, but అది ప్యాషనెట్గా ఫాలో చేయడం, ఆ హార్డ్ వర్క్ వాళ్ళే కదా చేస్తున్నారు. చేయాలి. సో దిస్ టు దేర్ క్రెడిట్. హౌ కెన్ ద స్కూల్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్? నో. అంటే స్కూల్స్ లో నుంచే టీమ్స్ ని కండక్ట్ చేయడం అన్ని చేస్తారా? Oh yes, they are going. They go and they're doing very well. I mean, more than anything, our kids love to play అండి. అండ్ మాకెప్పుడు టీచర్స్కి స్టూడెంట్స్కి ఫైట్ ఎప్పుడు, వీ వాంట్ టు ప్లే. ఐ సెడ్ గివ్ దెమ్ దట్, గివ్ దెమ్ వాట్ దే వాంట్. సో అప్పుడప్పుడు నెగోషియేట్ చేస్తాం. మా పిల్లలు బాగా నెగోషియేట్ చేస్తారు. సో దే కమెంట్ సే, ఆంటీ వీ హ్యావ్ అ మ్యాచ్, వీ వాంట్ టు ప్రాక్టీస్. సో టీచర్స్ హ్యావ్ సెడ్ నో, సో దే కమ్ స్ట్రేట్ టు మీ. ఐ సెడ్ ఓకే, ఐ విల్ కన్విన్స్ దెమ్. విల్ యూ ప్రామిస్ టు గివ్ దిస్ పీరియడ్ సమ్వేర్ ఎల్స్? ఓకే, నో ప్రాబ్లమ్. సో యూ గో ప్లే నౌ అండ్ యూ గివ్ దట్ పీరియడ్ దెన్. So that automatically and you have to give them what they want, right? ఇప్పుడు నేను లేదురా నువ్వు ఆడద్దు కూర్చొని చదువు మన క్లాస్లో వింటాడండి. మైండ్ అక్కడ ఉంటుంది. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఫైనల్లీ స్కూల్స్ మళ్ళీ తెరుస్తున్నారు. ఎస్, ఇంకొక 10 days 15 daysలో. ప్రతి సంవత్సరం స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో కొన్ని హెడ్లైన్స్ వస్తాయి. ఫీజుల మోత మోకనుంది, ఫీజుల మోతలో కొట్టుకుపోతున్న ప్రజలు. అయినా కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజులు తగ్గించట్లేదు. దానికి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేస్తుంది. గవర్నమెంట్ మీకు ఎక్కడ సపోర్ట్ చేస్తుంది, ఎక్కడ మీకు మిమ్మల్ని విముఖతగా చూపిస్తుంది? So very honestly, directly it has never impacted future kids. I think we have gone along with our fraternity. When they've had their own, when we had an issue with this, fraternity మేము కూడా నుంచున్నాము, petitions పెట్టారు. Because our fees is not there, number one. Number two, I think మేము హైక్ చేసినప్పుడు కూడా I think we've been very reasonable, always. Okay. There was one year, I remember, we had hiked the fees to 13%. And some of the parents came and asked me, Shailaja, why are you increasing it so much? 14% చేసామండి ఆ ఏడాది. So I explained to them, ఇది కారణం అని. They said, no, we completely understand. Again, I would say, very blessed. అంత హ్యూజ్ సెగ్మెంట్ ఆఫ్ పేరెంట్స్లో నాకు అట్ బెస్ట్ ఒక 5 or 6 people మ్యాక్సిమం అడిగేవారు. ఈ ఏడాది అది కూడా లేదండి, ఎప్పుడు అడగలేదు నేను, వై యూ హైకింగ్, ఎందుకంటే వీ హ్యావ్ బిన్ లెస్ దెన్ 10%. సో ఐ థింక్ ఐ డోంట్ నో వై వాట్ ద ఫీ స్టోరీ ఇస్, బట్ ఐ థింక్ దిస్ హైక్ ఇస్ ఇనఫ్. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
In fact, my teachers get a decent hike. We make sure we give the best of what we can to everybody. And I'm telling you this, we also give a bonus to our staff every year. Oh, Yeah, they get a bonus. So we're able to do all this. So I'm happy. So why worry? వీళ్ళ రాజకీయాలను ఎలా మేనేజ్ చేస్తారు మీరు? సార్ మా స్కూల్లో స్టాఫ్ రూమ్ ఉండదు. నో స్టాఫ్ రూమ్ అని మా టీచర్స్ చెప్పారు. స్టాఫ్ రూమ్ ఉండదు. వీఆర్ హియర్ ఫర్ చిల్డ్రన్. సో యూఆర్ కాన్స్టెంట్లీ యువర్ మ్యాక్సిమం ఆర్గ్యుమెంట్ విల్ బీ ఐ వాంట్ మై పీరియడ్, యూ టుక్ మై పీరియడ్. ఇది ఎక్స్ట్రా ఈగోల్ ఎక్కువ ఉంటుంది కానీ అదర్ నాన్ సెన్స్ ఉండదండి. ఇట్స్ ఆ మినిస్క్యూల్ కూడా పాత టీమ్మేట్స్ నుంచుని హెల్ప్ చేస్తారు. అండ్ కొత్త వాళ్ళకి టైం పడుతుందండి ఈ ఎన్వైరన్మెంట్ అర్థం చేసుకోవడానికి. సో మేము కొత్త వాళ్ళతో ఎప్పుడు పాత వాళ్ళు వేస్తాం. ఓకే. అండ్ యూ కాన్సన్ట్రేట్లీ టాకింగ్ టు దెమ్. వీ హ్యావ్ ఫ్రైడే సెషన్స్ అని చేస్తామండి. ఐ డూ అ ట్రైనింగ్ సెషన్ ఎవ్రీ ఫ్రైడే. పిల్లలు వెళ్ళిపోయాక టీచర్స్ ఉండిపోతారు. సో వీ డూ సెషన్స్ విత్ టీచర్స్ మాట. ఇంటర్నల్ ఇష్యూస్ సార్ట్ చేస్తాము. అప్పుడప్పుడు ఒక ఇష్యూ అయితే దాని గురించి మాట్లాడతాము. సో లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఆన్. అది భయాలతో కూడా అవుతుంది, దీదీస్తో కూడా, అందరితో చేస్తాం అది. సరే, ఇదొకటి ఈ క్వశ్చన్ అడగకూడదు, బట్ ఇట్స్ వెరీ న్యాచురల్. పిల్లలు అప్పుడే కొంచెం టీనేజ్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఆటోమేటికల్లీ వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ బాడీలో మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఒక లవ్ అను, ఒక ఇన్ఫాచ్యుయేషన్ అను అవన్నీ వస్తూ ఉంటాయి, చాలా వస్తాయండి. అప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? ఒకటండి, యూ బిన్ ఇన్ ద యూ కెన్ మేక్ అవుట్ ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్ చిల్డ్రన్. ఇంకోటి మా టీచర్స్ ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి, అండ్ మా స్కూల్ మీరు చూస్తుంటే ఇట్స్ వెరీ ఓపెన్. దే ఆర్ నో కార్నర్స్ ఇన్ ద స్కూల్. అంతా ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఎవరు ఏ కార్నర్కి వెళ్ళే స్కోప్ ఉండదు, నంబర్ 1. నంబర్ 2, బాడీ లాంగ్వేజ్లో మార్పులు చూస్తాం. అది అలర్ట్ ఉంటాం చాలా మేము. ఆ బాడీలో అప్పుడప్పుడు యూ కెన్ మేక్అవుట్ మాట ఎక్స్ట్రా ఆ పిల్లలు ఇద్దరు దే గోయింగ్ టూ మచ్ టుగెదర్ అని తెలుస్తుంది. సో చాలాసార్లు వాళ్ళతో మేము యాజ్ అ గ్రూప్ మాట్లాడతాను. మేము సిచ్యువేషన్ మేనేజ్మెంట్ చేస్తానండి స్కూల్లో. SM అని అంటారు మా పిల్ల. అఫ్కోర్స్ మా పిల్ల చాలా పేర్లు, శైలజ మీటింగ్ అంటారు. సో SM అని ఒకటి చేస్తాను అనమాట. దాన్ని సిచ్యువేషన్ మేనేజ్మెంట్ అంటాను. ఆ సిచ్యువేషన్ని మేనేజ్ చేయడానికి అది పిల్లల ద్వారానే సొల్యూషన్ ఇప్పిస్తా. అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్స్ గురించి దే వెరీ క్యూరియస్. వీ హ్యావ్ ఎ ఓపెన్ టాక్ విత్ దెమ్. ఓపెన్ ఐ సెడ్, ఇన్ఫాక్ట్ దట్స్ grade 1లో కూడా ఇది ఏంటి సెంటర్ పాయింట్ అంటారు. ఐ సెడ్ నాట్ సెంటర్ పాయింట్, దట్స్ కాల్డ్ పీనస్. లెట్స్ బి అప్ ఫ్రంట్ అబౌట్ ఇట్. వై ఆర్ వి the more you try to షేడ్ ఇట్, దాన్ని కప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, ఓవర్ షాడో చేస్తే దాని మీద క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును, ఎప్పుడైతే ఓపెన్గా ఉంటుందో ఈజీగా ఉంటుంది కన్వర్జేషన్. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఓల్డర్ కిడ్స్ హ్యావ్ టోటలీ గాన్ ఇన్ టు అ డిఫరెంట్ స్పైరల్. వాళ్ళందరినీ ఆ హెడ్ స్టేట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. కైండ్ ఆఫ్ కమెంట్స్ దే వర్ పాసింగ్, ఇట్ వాజ్ షాకింగ్. పీపుల్ ఆర్ కమెంటింగ్ ఆన్ అపియరెన్స్ సడన్లీ ఈ కోవిడ్ వల్ల తర్వాత. సో దానికి ఆ షాకర్కి ముందు మేము ఫస్ట్ అదంతా సార్ట్అవుట్ చేసి ఆ మెస్ అంతా మాకు చాలా టైం పట్టిందండి. అండ్ నా రీడింగ్ ఏంటంటే మా టీమ్ది, ఇట్ విల్ టేక్ అస్ అనదర్ 1.5-2 years టు బ్రింగ్ కిడ్స్ బ్యాక్ టు టోటల్ నార్మల్సీ. ఇంకా పడుతుంది డెఫినెట్లీ. కిడ్స్ టుడే ఆల్సో, కానీ క్లాస్ మొత్తంలో ఒక 30 మందో 25 మందో ఉంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. ఉండకూడదు. ఉంటే అది వేరే అవుతుంది. నో వే, దే హావ్ టు బి ఇండివిజువల్స్. అప్పుడు వాళ్ళల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాటిని మీరు ఎలా కడుగుతారు చెడుని? ఐమ్ ట్రైయింగ్ టు థింక్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యు ఆర్ క్యూరియస్ అబౌట్ స్మోకింగ్, రైట్? కామన్, దట్ ఏజ్ గ్రూప్. డ్రింకింగ్ ఇస్ కామన్ అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ సో ఈజీలీ నౌ. ఈజీలీ యాక్సెసిబుల్ అయిపోయారండి. కాండోమ్స్కి యాక్సెస్. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే, షాప్కి వెళ్తే ఇట్ ఈస్ దేర్. సో ఇట్ ఈస్ నిత్యావసర వస్తువుల్లో కాండోమ్స్ కూడా ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, దే హ్యావ్ కాండోమ్ మెషిన్, వెండింగ్ మెషిన్. నిత్యావసరం అనేటప్పుడు ఒకప్పుడు మెజర్ చేస్తే బియ్యం, కందిపప్పు, ఆయిల్, కారం, పప్పు దినుసులు. ఇప్పుడు వాటి పక్కనే పేస్ట్లు, షాంపూలు, కాండోమ్స్, షేవర్స్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ ఆన్ ద ఫేస్. ఎస్, ఇట్స్ ఆన్ ద ఫేస్. అప్పుడు ఆటోమేటిక్గా మరి వాటి గురించి కూడా వాటి క్యూరియాసిటీ వస్తుంది కదా. ఇవన్నీ తీసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు, ఎందుకు తీసుకోవట్లేదని.
అప్పుడు దాని మీద వాడికి ఒక No, జిజ్ఞాస we talk to them and I am open about it. I am absolutely open about it. There is nothing to hide. ఎప్పుడైనా లవ్ మ్యారేజెస్ జరిగినాయా మీ దగ్గర? మా చెప్పాం కదా, మా విజయ్ అండ్ వైషు. వైషు, ఓకే. That was the first one that happened. I'm sure there are many more in the, you never know what will happen. And that did not happen in school. యా అది స్కూల్లో ఉన్నప్పుడు అవ్వలేదు. after మచ్ లేటర్ దే కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ బికాస్ షీఈస్ హిస్ జూనియర్. వాడు పాస్ అవుట్ అయిపోయాడు అండ్ యునో విజు హ్యాడ్ పాస్డ్ అవుట్ అండ్ అంటే ఎఫ్కేఎస్ వాళ్ళకి లవ్ ఉంటుందేమో. అంటే ఇట్స్ అ బాండింగ్ అండి, ఐ వుడ్ సే ఇట్ ఈస్ అ బాండింగ్. ఐ డోంట్ సీ, ఐ మీన్ ఐ ఆల్వేస్, ఇప్పుడు నన్ను అడిగారు కదా, దే లైక్ ఈచ్ అదర్, వాట్ డూ యూ డూ? సో ఐ టెల్ దెమ్, నానా, యూ మే లైక్ ఈచ్ అదర్ but don't call it love. You don't understand what it is. Forget it. At my age, I'm still wondering what is love. Forget about you. So I would recommend that you're attracted to each other. It's a beautiful friendship. Adi spoil chesukoddu. You know? Adi spoil. Parents వస్తూ ఉంటారు ఇట్లాంటి వాటి మధ్యలోకి ఎప్పుడన్నా? పిల్లలు నాతో చాలాసార్లు సీక్రెట్స్ చెప్తారండి. They say, auntie, let mommy not, daddy not know. They won't understand. You know, and I tell them that if you especially ఆడపిల్లలు మీ దగ్గరికి వస్తారేమో. ఇద్దరు కలిసి వస్తారు. Girl and boy come to me together and say, auntie, we like each other. I said, okay, so what's the next step అని అడుగుతా ఇలాగే. అడిగి I tell them, I said, Nana, right now I think your focus should be to build yourself. ఇప్పుడు నువ్వు వెళ్ళి you like somebody అంటే nobody going to say, acha, let's get you married tomorrow morning. And are you in a hurry to get, ఇలాగే అడుగుతాను. No అంటారు. And I said, what's the rush? And I said, you like each other, very nice. But the truth of the matter is, you're going to meet many more people, you know, and more than that, meet many more people. Understand who you are first. Yes. Nuvenu telikunda nuvventi, what will you love, you know, what will you do in that relationship? So yes, some of them have broken up and they have said very clearly, auntie, no, it's not meant to be. I think we keep it to friendship. Some have continued, there have been broken hearts. Sometimes they've gone back to being friends. Some have kind of kept it distant, but now I see that they all meet, so I feel very happy that okay, they've matured, they've overgrown that. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక, ఇప్పుడు నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను, నాకు ఒక ఏదన్నా మంచి రిఫ్రెష్మెంట్ కావాలి. శైలజకి రిఫ్రెష్మెంట్ ఏంటండి? I love music, I read, I'd love to travel, but I don't get time. I'm not able to travel as much as I would want to. I used to paint before, I sing also, but now I can't sing anymore. Adi cherchi gontuku poyindi. But yeah, music, my family is my solace. My team, I love them a lot. Chala time, దొరికినంత టైం మాకు రేర్లీ దొరికినప్పుడు we love to be together. And I have a dog and I was scared of dogs at one time. What is your family? I mean, I have a son and a daughter-in-law. And my younger brother lives just 4 floors below me. And my elder brother is going to move in the ground floor. So yeah, we're very tight, very close. My family, I don't know how big is your family. It's a difficult question nakadu. Endukante ye family, blood family ya మొత్తం ఫ్యామిలీ అడుగుతారా అని అడుగుతాను నేను. నో, ఎవరైనా బతికేది పర్సనల్ లైఫ్ కోసం. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్ అనేది నా ఫీలింగ్. నాకు పర్సనల్ లైఫ్ అనేది ఇట్స్ వెరీ లిటిల్. This has become my bigger family now. Their situations have become my situations, and in every way, good, bad, ugly. Valentlo, bhaiyas, didis, staff, I think they have become the family now. And my personal time, I get very little of it. And I'm okay with it. I'm okay with spending my time. శైలజకి నీడ్స్ ఏమి ఉండవా? What are my needs? I really don't know. I haven't thought about it. I love to read, Andy, so I pick up books a lot. And I love to watch movies. So whenever I get a chance, I catch movies and good talk shows. Recently I was watching Storytellers by Roshan Abbas. What a series. Brilliant. Very, very nice. Right. So మీరు కూడా అలా అవ్వచ్చు కదా? Roshan Abbas? He is Roshan Abbas, right? No. Roshan Abbas, ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి రోషన్ అబ్బాస్. శైలజ రావు వెళ్తే శైలజ రావు. Where the time? I love the media very much. Yeah. In fact, every time show చేసేస్తాం కదా,
మై కలీగ్ ఇస్ దే శాండీ అని. శాండీ నేను ఎప్పుడు చూసే షల్ ఐ మూవీ బనాతే యార్, we have to make a movie one day. I said, yeah, we'll make. So if people have asked me, when are you making a movie? I said, why? I mean, you're doing such a large scale show. Shows are not easy, Andy. And that too with the kind of number of children that we are dealing with. It's not easy. So I keep thinking, సినిమా అయితే మీ కాస్ట్ ఇంతే ఉంటుంది, దాన్ని మీరు మేనేజ్ చేయాలి, మీ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది అఫ్ కోర్స్, బట్ కండక్టింగ్ అ లైవ్ షో విత్ దట్ మెనీ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ సో మెనీ మూవింగ్ పార్ట్స్, ఫైనల్లీ శైలజ గారు ఒక చారిటీ షోని చేయటం కోసం చాలా పకడ్బందీగా కష్టపడతారు. ఎందుకు ఆ చారిటీ షో? ఆమె కష్టపడతమే కాకుండా ఆ స్టూడెంట్స్ అందరు కష్టపడతారు, మా టీచర్స్ అందరు కష్టపడతారు, భయ్యాసు దీదీసు. వై ఆ చారిటీ? సార్ ఆ 15-20 days ఉంటుంది కదా, ఈ స్కూల్లో ఈ లెర్నింగ్ అంతా ఒక పక్కన పెడితే ఆ 15-20 daysలో ఆ లెర్నింగ్ ఉంటుంది చూడండి అందరికీ, టీచర్స్ అవ్వనివ్వండి, భయ్యాస్ అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, ఇట్ ఈస్ అ డిఫరెంట్, it's a learning by itself. It's that 15 days of schooling to me is equivalent to the other 200 and whatever number of days of schooling. Because they అంటే అక్కడ ఫియర్స్ డ్రాప్ చేస్తారు, వాళ్ళ వారిని రైజ్ చేసుకుంటారు, పిల్లలు క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు ఈసారి మేము క్యూఆర్ కోడ్ పెట్టాం సీటింగ్కి, పిల్లల ఐడియా అది. ఇట్ వాజ్ ఆల్ దేర్ ఐడియా. క్యూఆర్ కోడ్ పిల్లల ఐడియా. దే వర్క్ లాస్ట్ మినిట్, ఆంటీ we're doing this. I said, go, you can manage it, we can. Yes, they tried it out, it worked. I said, go ahead and do it. So it is, see, so much of initiative you see, so much of hard work. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారండి లాస్ట్లో, we working night through. ఇప్పుడు అందులో కొంత నిద్రలు కూడా ఉండవు, అండ్ ఇప్పటివరకు మీకు తెలుసో తెలీదో కానీ మీ స్కూల్లో నా కిడ్స్ లాస్ట్ 7 years నుంచి చదువుతున్నారు. రైట్, ఒకడు గీత్, ఇంకొకడు సచిన్ 10th లో ఉన్నాడు. వాట్ అ చైల్డ్. అండ్ వాళ్ళు ఎంత చేంజ్ వచ్చిందో ఈ షోలో. ఐ రిమెంబర్ we were supposed to read, you know. I said, so he came in, he was reading. I said, Geet, you're brilliant. Yeah, come on, let's do it. I mean, it was so nice for him. It was a confident booster. Yeah. That you know, I'm good, I know, but he was so good. I was very impressed. Very, very nice. So ఇలాంటివి నాకు వాళ్ళు స్టోరీస్ చెప్పినప్పుడల్లా మీ స్టోరీస్ చెప్తూ ఉంటారు. అరే ఒక టీచర్ గురించి, ఒక పిల్లలు ఇంటికి ఎప్పుడెప్పుడు వద్దామని ఉంటే మైండ్ సెట్స్ కదా. మా జనరేషన్ వేరు, ఇప్పుడు జిల్లల జనరేషన్ వేరు. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆసమ్ మేడం. అందుకనే నేను రిక్వెస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మై స్టోరీస్ ఆఫ్ రీచ్ హెల్ప్స్ సంబడి ఎల్స్. నిజంగా అది నేను కూడా, ఇది ఎంతమంది చూస్తారు, ఎన్ని వేల మంది చూస్తారు, ఎన్ని లక్షల మంది చూస్తారు, నాకు సంబంధం లేదు. ఒక మంచి మనిషి గురించి చెప్పాలి, అది చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఒక కాన్ఫిడెంట్ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఒక 25 years ఎరా అనేది నాటే జోక్, ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం నాటే జోక్, ఇవన్నీ మీరు చేశారు. యు ఆర్ ద సక్సెస్ ఉమెన్. అందుకనే ఆ సక్సెస్ ఉమెన్ ఊరికే అవ్వలేదు. ఆ సక్సెస్ ఉమెన్ వెనకాల ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని రకాల వ్యధలు ఉన్నాయి, ఎన్ని రకాల బాధలు ఉన్నాయి, అవన్నీ మీ ముందుకు తీసుకొద్దామనే ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ అండి. వెరీ కైండ్ అండ్ ఐఎమ్ టచ్డ్. నిజంగా మీరు టచ్డ్ బై యూ అండ్ టచ్డ్ బై యువర్ హ్యూమిలిటీ అండ్ ఐఎమ్ genuinely very grateful to God. Thank you so much. Thanks a lot, sir. Thank you a lot. Namaste. ఇదండి ఫ్యూచర్ కిడ్స్ అధినేత శైలజారావు గారు తన మనసులోని మాటల్ని, తన కష్టాన్ని, ఈ రోజున ఇక్కడ దాకా వచ్చిన ప్రయాణాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. చూస్తూ ఉండండి. దిస్ ఈజ్ శివ మల్లాల. థ్యాంక్ యూ.